కూర్చుందాము. గోడకి ఆనుకుని హాయిగా కూర్చుందాము. శ్వాసను గమనిస్తూ కూర్చుందాము. శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చుందాం. नमः शिवाय। ईशावास्यमिदं सर्वं शक्तिरूपेण संस्थिता। नमस्तस्यै 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 नमो नमः। హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస. ఏ ఆలోచనలు చేయొద్దు. శ్వాసను గమనిస్తూ కూర్చుందాము. కేవలం 10 నిమిషాలు మాత్రమే హాయిగా కూర్చుందాం. శ్వాసను గమనిస్తూ కూర్చుందాము. శ్వాస మీద ధ్యాస. శ్వాసని గమనించడం ద్వారా మనసు పవిత్రమైపోతుంది. ఆలోచనలు స్థాయి తగ్గుతుంది. రాను రాను ఆలోచనలు లేని ఒకానొక శూన్య స్థితిలోకి ప్రవేశిస్తాము. ఆ స్థితిలోనే అద్భుతమైన విశ్వమయ ప్రాణశక్తి తరంగములను మన శరీరంలోకి ఆవాహన చేసుకుంటాము. ఇదే బ్రహ్మజ్ఞానాన్ని పెంచుకునే అద్భుతమైన విధానము. దీనినే తపస్సుగా భావించారు పూర్వకాలంలో. సనక సనందన సనత్ కుమార సనజ్జాతులైన వశిష్ఠ వాల్మీకాది సప్త ఋషులు వారందరూ కూడా తపమాచరించి వేదాలను దర్శించారు. వేదాల ద్వారా మనకి ఉపనిషత్తులు, ఉపనిషత్తుల ద్వారా పురాణాలు, పురాణాల ద్వారా భగవద్గీత, భాగవతము, రామాయణము ఇత్యాది మహాగ్రంథాలు మనకి అందించారు. వీటన్నిటి యొక్క సారాంశము తపస్సే. వేదములలో ఉన్నది, పురాణములలో ఉన్నది మొత్తము తపస్సే. ఆ తపస్సునే పేరు మార్చి మనకి అనుకూలంగా పెట్టారు శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చుందాం. కళ్ళు 2 మూసేసుకుందాం. వేళ్లలో వేడి పెట్టుకుందాం. కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాం. హాయిగా కూర్చుందాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురువే నమః. తస్మై శ్రీ గురువే నమః. శ్వాసే గురువు. శ్వాసే గురువు అని చెప్పారు జగద్గురువు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు. శ్వాస గురువుగా ఎందుకు భావించాలి? మానవుడు జననంలో తీసుకుంటున్నాడు శ్వాసని, మరణంలో వదిలిపెట్టేస్తున్నాడు. అందుకే మనము ఎదగడానికి, మనం తిరగడానికి, తినడానికి, కదలడానికి, మన జీవన గతిలో ప్రతి గతిని నిర్దేశించేది శ్వాసే. కాబట్టి అత్యధికమైన ప్రయత్నపూర్వకముగా దాన్ని మనం గమనించగలిగినట్టయితే దాని శక్తి అమాంతం, అత్యధికంగా, ఎక్కువగా పెంచుకుంటాము. హాయిగా కూర్చుందాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు మాత్రం తెరవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్, మై డియర్ గాడ్స్.
హాయిగా కూర్చుందాము. శ్వాసని గమనిస్తూ కూర్చుందాము. శరీరాన్ని సుఖవంతంగా కూర్చుందాము. శరీరాన్ని సుఖవంతంగా చేసి కూర్చుందాము. హాయిగా కూర్చుందాము. ఆఖరి 5 నిమిషాలు మాత్రమే శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చుందాం. ఆఖరి 5 నిమిషాలు మాత్రమే. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. వచ్చేటప్పుడు దిగంబరంగా వచ్చామట తల్లి గర్భంలోంచి. నకారాత్మకమైన ఆలోచనలు ఏమీ లేవు. ఒక్క ఆలోచన కూడా లేదట తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినప్పుడు. పరమ ప్రశాంతంగా ఉందట మనసు. ఇంకా మనసు పుట్టలేదు. మనసు పుట్టలేదు కాబట్టి దిగంబరం అనే మాట వచ్చింది. మనిషి దిగంబరంగా ఉన్నాడట పుట్టినప్పుడు. చాలా మంది మనిషి పుట్టినప్పుడు దిగంబరంగా ఉన్నాడు అని చెప్తే, దిగంబరంగా ఉండకుండా బట్టలు వేసుకుని పుడతారా అంటారు. ఇక్కడ దిగంబరం అంటే మనిషి పుట్టినప్పుడు అసలు మనసు లేదట. ఆ పసిబాలుడికి మనసు లేదు. ఆ మనసు లేని విధానాన్ని దిగంబరము అని వర్ణించి చెప్పారు. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ. శుద్ధమైన మనసుతో పుట్టాడట జీవుడు భూమి మీదకి. అలా పరిశుద్ధమైన మనసుతో భూమి మీదకి పుట్టినప్పుడు మానవుడికి మనసు ఉంటే అది శుద్ధమో అశుద్ధమో అసలు మనసే లేదట. కాబట్టి మనసు లేకుండా ఒక ప్రశాంతమైన స్థితిలో భూమి మీదకి వచ్చాడు మానవుడు. తల్లి గర్భంలోంచి వచ్చాడు. తిరిగి శ్మశానంలో భూగర్భంలోకి వెళ్ళిపోతాడు. అలా దిగంబరంగా వచ్చాడు, దిగంబరంగా వెళ్ళిపోతాడు. తస్మై అట్టి నేను నిత్యము శుద్ధంగానే ఉండాలంటే ఏం చెయ్యాలి? నిత్యము నేను శుద్ధుడుగా ఉండాలి. నాకు శుద్ధత్వం రావాలి. శుద్ధుడు అంటే పరిశుద్ధుడు, ఏ కళంకములు లేనివాడు. ఎలాంటి కళంకములు లేని మనసులో గాని, బుద్ధిలో గాని, ఆలోచనలో గాని ఎలాంటి కళంకములు ఉండకూడదు. అలాంటి స్థితిలోకి నేను వెళ్ళాలి. ఆ స్థితిలోకి వెళ్ళాలంటే ఆత్మ భావనలోకి ప్రయాణించాలి. నకారాత్మకమైన ఆలోచనలు తొలగించుకుని సకారాత్మకమైన ఆలోచనలు వస్తాయి మొట్టమొదట ధ్యానములో. కానీ ధ్యానం లోతుల్లోకి వెళుతూ ఉంటే మనసు శూన్యమైపోయి, శూన్యమైన మనసులో అలా కూర్చున్నప్పుడు అసలు ఆ సకారాత్మకమైన ఆలోచనలు ఉండవు, నకారాత్మకమైన ఆలోచనలు ఉండవు. అంటే నెగిటివ్ ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు, అసలు ఆలోచనలే ఉండవు. అలాంటి ఒక స్థితిలోకి ప్రవేశించినప్పుడు నేను నాది అనేది పోతుందట. ఇక నేను నాది అనే తత్వం ఉండదు. ఆత్మతత్వం మాత్రమే ఉంటుంది. ఆ ఆత్మలోకి ప్రవేశించాలి అంటే ఆత్మే అంతా అని తెలుసుకోవాలి. వసిన్యాది వాగ్దేవతలు అదే చెప్తున్నారు. ఈ ఈ శ్లోకం వసిన్యాది వాగ్దేవతలతో చెప్పబడిందట. కాబట్టి శుద్ధత్వం ఇప్పుడు ఎవరికి ఉంది? మానవుడికే రావాలి శుద్ధత్వం. ఆ శుద్ధత్వం కోసమే ఇంత ధ్యానం మనం చేసుకుంటున్నాము. హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసను గమనిస్తూ కూర్చుందాం. నిజానికి మానవుడు ఎలా పుట్టాడు అని తెలుసుకుంటే తల్లి గర్భంలోంచే పుట్టాడు వాస్తవమే. కానీ తల్లి గర్భంలోకి ప్రవేశించేటప్పుడు ఎటువంటి భావాలతో ప్రవేశిస్తాడంటే ప్రేమతో ప్రవేశిస్తాడట. ప్రేమతో తను కాదు, తల్లిదండ్రుల యొక్క ప్రేమకి అంకురంగా ఉదయిస్తాడు. కాబట్టి పుట్టడం ప్రేమే, పెరగడం కూడా ప్రేమే, అలాగే మరణం కూడా ప్రేమ. ఇప్పుడు జీవితం అంతా ప్రేమ ఉందని తెలుసుకోవాలి. ఎవరి మీద? అందరి మీద ప్రేమ ఉండడమే భగవంతుడి మీద ప్రేమ. భగవంతుడి మీద ప్రత్యేకంగా ప్రేమ పెట్టుకుని అలా కూర్చోక్కర్లేదు ఆయన ముందు. అందరి మీద ప్రేమ ఉండడమే భగవంతుడి మీద ప్రేమ ఉండడం అని చెప్తున్నారు. ఆ ప్రేమే దైవము. ఎందుకంటే దైవం కూడా ప్రేమతోటే సృష్టి చేసిందట. దైవం కూడా ప్రేమతోటే సృష్టి కార్యక్రమం చేసింది. ఈ సృష్టి నిర్మాణం అంతా దైవానికి ప్రేమ కలిగినప్పుడు పుట్టిన ఏమిటి? 5 బిడ్డలు పుట్టారట. దైవం పరమాత్మకి ప్రేమ కలిగినప్పుడు పరమాత్మ అలాగే అంటే ఆ ఆది మూలంలోంచి పరమాత్మకి కలిగిన ప్రేమతోటి 5గురు బిడ్డలు పుట్టారట. ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి. ఈ పంచభూతములు పరమాత్మ యొక్క బిడ్డలు.
అక్కడి నుంచే ఈ ప్రపంచం ఉద్భవించింది అని చెప్తున్నారు. ఇంత మహోన్నతమైన మాటలు మనము ఏ విధి విధానాల్లో కూడా మాట్లాడుకోము. ఒక్క ఆధ్యాత్మిక సాధనలోనే ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుకుంటాం కాబట్టి, చక్కటి విషయాలు వింటూ కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉన్నప్పుడు ఈ వాక్యాలన్నీ శ్రవణం చెవుల ద్వారా లోపలికెళ్ళి ఆత్మలో నిక్షిప్తమవుతాయి. అలా ఆత్మలో జ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకునే విధానమే సాధన. సాధన ద్వారా హాయిగా కూర్చొని చక్కటి విషయాలు వింటూ విన్న విషయాలని అలా మనం ఆత్మలోకి ప్రేరేపించుకుంటున్నాము. కాబట్టి భక్తి అంటే ఏదో పొందుతామన్న భావన ఉంటుంది. కానీ ధ్యానములో ఆల్రెడీ ఉన్నదే అది అని తెలుసుకుంటాము. భక్తి అంటే ఏదో ఏదో వస్తుంది అని ఉంటుంది. ధ్యానంలో ఏది రాదు, ఉన్నదే అది, దాన్ని తెలుసుకోవడమే ధ్యానము. ఇంత అద్భుతమైనది కాబట్టే ధ్యానానికి అంత విశిష్టత ఏర్పరిచారు ఋషులు, మునులు, యోగులు. మనలో ఒకవైపు శివుడు, ఒకవైపు పార్వతి అంటే శక్తి. మనలో కుడి భాగం శివుడి చైతన్యంతో, ఎడమ భాగం అమ్మ చైతన్యంతో ఉందట. అంటే ప్రతి మానవుడు కూడా అర్ధనారీశ్వర తత్వం కలిగి ఉంటాడు. వాటినే శీతలము, ఉష్ణము అన్నారు. ఉష్ణము కుడి భాగంలో, శీతలం ఎడం భాగంలో ఉంటుంది. ఈ శీతోష్ణ స్థితులను కలిపి అర్ధనారీశ్వర తత్వంగా చెప్పారు. ఉష్ణ భాగంలో 35,000 నాడులు, అలాగే శీతల భాగంలో 35,000 నాడులు, వెరసి 72,000 నాడులు జీవనాడులుగా ఉన్నాయి. ఆ జీవనాడులలో చైతన్యము వృద్ధి చెందడమే శ్వాస మీద ధ్యాస ధ్యానము. అవి వృద్ధిలో లేని మానవులకు తమో గుణము, రజో గుణముతో రకరకాల ఆలోచనలతో కింద మీద పడుతూ రకరకాల భావాలతో అదే సంకుచితమైన మనస్తత్వంతో రగిలిపోతూ ఉంటారు. కోపము, పగ, ప్రతీకారము, ద్వేషము, నేను నాది అనే అహంకార భావాలతో జీవిస్తూ ఉంటారు. నా కులము, నా మతము, నా ప్రాంతము, నాది 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 అనే ఎక్కువ పదాలు ఉపయోగిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించిన వారు ఇక నాది, నేను అనే మాటలు చాలా తక్కువగా వాడతారు. ఇలాంటి విషయాలన్నీ తెలిపేది జ్ఞానము. జ్ఞానం అంటే ఊరికే రాదు. జ్ఞానము రావాలి అంటే ఈ 2 కళ్ళు మూసేసుకోవాలి. కళ్ళు మూసుకున్నప్పుడే జ్ఞానం ఉదయిస్తుంది. కళ్ళు తెరిచినప్పుడు అజ్ఞానమే. కళ్ళు మూస్తేనే జ్ఞానం. ఎందుకు కళ్ళు తెరిస్తే అజ్ఞానం? ఈ కనిపించేదంతా మాయే, మన వెంట రాదు అని తెలుసుకుంటాం కళ్ళు మూస్తే. కళ్ళు తెరిస్తే అన్ని మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. అందుకే కళ్ళు మూసుకుని కూర్చునేది తపస్సు. ఆ తపస్సునే ఇప్పుడు మనం ధ్యానం అనే పేరుతో చేసుకుంటున్నాం. దయచేసి కళ్ళు తెరవద్దు. ఆఖరి 2 నిమిషాలు మాత్రమే హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస. ఏ ఆలోచన చెయ్యొద్దు. 2 నిమిషాలు. ఎంత అదృష్టము, మహాభాగ్యము. ఈ బ్రహ్మాండం అంతా కూడా ప్రాణశక్తితో నింపబడి ఉన్నది. ఇది వాస్తవము. ఆ ప్రాణశక్తి వల్ల దానిని విశ్వమయ ప్రాణశక్తి అంటారు. ఆ ప్రాణశక్తి మానవునిలోకి సూక్ష్మాతి సూక్ష్మంగా వెళుతూ వస్తూ ఉండడమే కాకుండా 84 లక్షల జీవరాశులు కూడా ఆ విశ్వమయ ప్రాణశక్తితోటే జీవనం సాగిస్తున్నాయి. అలాంటి ప్రాణశక్తి అంటే ప్రాణవాయువు మన శరీరంలో 6% లోపలికి, అంటే 2% ముక్కు ద్వారా, 4% నవరంధ్రాలు ప్లస్ ఈ చిన్న చిన్న రంధ్రాలు సూక్ష్మాతి సూక్ష్మంగా శరీరం అంతా కూడా ఉంటుంది. వాటి ద్వారా మిగతా 4% వాయువు లోపలికి బయటికి వెళుతూ వస్తూ ఉంటుందని. ఆ వెళ్ళడంలోనూ రావడంలోనూ కించిత్ అసౌకర్యం ఏర్పడినప్పుడు మనకి ఊపిరి ఆడనట్టు, గాలి ఆడనట్టు ఉంటుందన్నమాట. అలాంటి అసౌకర్యం కలిగినప్పుడు అలా ఉంటుంది. అంటే 6% వాయువు మన శరీరంలోకి నిరంతరం వెళుతూ వస్తూ ఉంటుంది. అందుకనే మనం ఇంత హాయిగా జీవిస్తున్నాం. ఈ 6% వాయువు ఎక్కువైతే ప్రమాదం, తక్కువైతే పడిపోతాం కళ్ళు తిరిగిపోయి. అంటే ఎక్కువైన ప్రమాదం, తక్కువైన ప్రమాదం. 6% ఇంత అద్భుతంగా ఇలా విభజించి మనకు అందించడం వెనుకాల ఆ మహదేవుడు అంటే ఆయన ఎంత ఆలోచన చేసి సృష్టి చేశాడు అనే విషయం తెలుసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో మనకి. అలా 6% వాయువు కింద నుంచి వద్దాం.
భూమి 12%, నీరు 6%, అగ్ని 4%, నీరు 72%, అగ్ని 4%, అలాగే వాయువు 6%, 6% ఆకాశము. ఇందులో ఏది ఎక్కువైనా ప్రమాదమే, ఏది తక్కువైనా ప్రమాదమే. వీటిని సమస్థితిలో కాపాడగలిగిన శక్తి లోపల ఉంది. వాడే జీవుడు. ఆ జీవుడు ఎవరితో నడిపించబడుతున్నాడు? దైవ శక్తితో నడిపించబడుతున్నాడు. కానీ సూక్ష్మంగా జరుగుతున్న ఈ వ్యవహారము మనిషికి తెలియకపోవడం వల్ల, మానవుడి జ్ఞానానికి అందకపోవడం వల్ల అజ్ఞానంతో ఉండి విర్రవీగిపోతున్నారు. కాబట్టి దీంట్లో ఏది 12% భూమి, 72% నీరు, 4% అగ్ని, 6% వాయువు, 6% ఆకాశం. ఈ నిష్పత్తులలో ఏ నిష్పత్తిలో 0.5% కాదు కదా, 0.5% తేడా వచ్చిందా ఐసీయూలో కూర్చుంటాం. అంటే ఇక సృహలో ఉండం, పడిపోతాం, ఎందుకు పనికిరాం. ఇలాంటి ఈ పర్సంటేజ్ ఇలా పెట్టి మానవుడిని నడిపించడానికి ఆయన ఎంత ప్రయత్నం చేశారు. అసలు ఆ తెలివితేటలు ఏంటో, అసలు అంత మహానుభావుణ్ణి ఇంత విగ్రహాల్లో, అంటే ఇంత చిన్న చిన్న ఫోటోల్లో, బొమ్మల్లో, గోడకి అలమారులో, గోడ లోపల గోడకి మేకులు కొట్టి ఫోటోల్లో ఇలా చూసి 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 చాలా కాలం గడిపాం. మరి అది ప్రాథమిక స్థాయి కదా. ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళాము? శ్వాస మీద ధ్యాస అనే తపస్సుతో అత్యున్నత స్థాయికి వెళ్ళాం. అంతటా భగవంతుణ్ణి చూడగలిగే స్థాయి, ప్రకృతి విశ్వము మొత్తం అర్థం చేసుకుంటున్నామంటే దేని వల్ల వచ్చింది ఇది మనకి? కళ్ళు మూసుకొని కూర్చోవడం వల్లే ఈ జ్ఞానం మనకి వచ్చింది. మిత్రులారా, ధ్యానం అంటే తపస్సు. హాయిగా కూర్చుందాం, కళ్ళు 2 మూసేసుకుందాం, వేళల్లో వేళ్ళు పెట్టుకుందాం, కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాం. ఎందుకంటే మీరు ఒక్క విషయం గమనించుకోండి. ఏంటి ఇది జూమ్ క్లాస్ కదా, అని చూసారా లేదా అని అనుకోక్కర్లేదు. చేసుకున్న వారికి చేసుకున్నంత మాదేవా. ఎందుకంటే ఎప్పుడూ కూడా భగవంతుడి దృష్టి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకి ఎన్ని దేశాలు ఉన్నాయి? సుమారుగా 230 దేశాలు ఉన్నాయి భూమి మీద. ఈ దేశాలలో ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏమి జరుగుతున్నాయో భగవంతుడు ఒక కన్నుతో చూస్తాడట. 3 కళ్ళు అక్కర్లేదు ఆయనకి, ఒకే ఒక కన్ను. అది కూడా ఒక చెట్టు మించి ఆకు రాలి కింద పడినది కూడా ఆయన దృష్టి పదంలోకి వెళ్తుందంటే మరి మనం చేసే ప్రతి పని కూడా ఒక రికార్డ్ అయిపోతుంది కదా. దాన్నే ఆకాశిక్ రికార్డ్స్ అంటారు. ఆకాశిక్ రికార్డ్స్ అంటే ఆకాశంలో మొత్తం అన్ని చరిత్రలు నిక్షిప్తమైపోయి ఉన్నాయి. అలాంటి ఆకాశం పైన ఉంది, మనం చూసే ఆకాశం కాదు. ఎన్ని ఆకాశాలు ఉన్నాయో, మహాకాశము, చిదాకాశము, అలాగే మామూలు మనం చూసే మామూలు ఆకాశము, ఇలాంటి 5-6 ఆకాశ స్థాయిలు ఉన్నాయి. ఒకానొక స్థాయిలో విశ్వరచన అంతా కూడా రికార్డ్స్ రూపంలో అక్కడ ఉంది. రికార్డ్ స్టోర్ రూమ్ అన్నమాట. అందులో మొత్తం స్టోరేజ్ ఉంటుంది. అల్లాటప్ప వ్యవహారం కాదండి. సృష్టిలో ఎంత బాగా సృష్టి చేశాడంటే భగవంతుడు, ఇది మొత్తం ఆయన చేతిలో పెట్టేసుకుని ఎంత చక్కగా నడిపిస్తున్నారంటే, మరొకరి ప్రమేయం లేకుండా, ఎవరి అవసరము లేకుండా, ఎవరి విధి విధానాలని వాళ్ళకి అప్పచెప్పేసి తాను మాత్రం మేనేజ్మెంట్ బాధ్యత అంతా తీసుకుని అక్కడ కూర్చుని అర్ధనారీశ్వర తత్వము, స్త్రీ పురుష తత్వము, శివ పార్వతుల తత్వము, అలాగే జ్ఞానము శక్తిగా అక్కడ ఆ దైవము ఈ విధి విధానాన్ని అంతా కూడా ఇలా ఏర్పరుస్తుంటే ఏ మాత్రం తెలుసుకోలేక మనం ఎంత అజ్ఞానంతో పడి నడుస్తున్నామో ఎన్ని రోజులుగా. కానీ సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడు, దైవజ్ఞుడు, బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ తపస్సు ఋషులు మాత్రమే కాదు, మానవులు కూడా చేసుకోవచ్చు. అసలు మానవులు మాధవులే భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ స్థితిని మరిచిపోయారు అని చెప్పి మళ్ళీ మన పూర్వస్థితిని మనకి తెలియజేస్తున్న ఆ గురుదేవులు ఈ శ్వాస మీద ధ్యాస అనే విధి విధానాన్ని మనకు అందిస్తే అది మనం పట్టుకుని ఎంత చక్కగా ఆచరిస్తున్నామంటే మనకి పూర్వజన్మ సుకృతం. అంత చక్కగా ఆచరిస్తున్నాము. దయచేసి కళ్ళు తెరవద్దు. ఆఖరి 2 నిమిషాలు మాత్రమే హాయిగా కూర్చుందాం, శ్వాసను గమనిస్తూ కూర్చుందాం.
ఎవరు ఏ ప్రయోజనంతో కళ్ళు మూసుకుని కూర్చున్నారో ఆ ప్రయోజనం వాళ్ళకి తెలియకుండానే సిద్ధిస్తుంది. ఎంటనే కాదు, ఎప్పటికైనా సిద్ధిస్తుంది. ఈ విధి విధానాన్ని ఏర్పరిచిన వాడు భగవంతుడు. తపస్సు అంటే అంత ప్రాధాన్యత కలిగింది, అంత వైభోగం కలది, అంత వైభవము కలది. దాన్ని గమనించి ధ్యానం చేసుకుందాం అందరూ కూడా. ధ్యానాన్ని మాత్రం అల్లాటప్పగా ఆషామాషిగా ఎవ్వరు కూడా తీసుకోవద్దు. ఎందుకంటే ఇది ఆఖరి స్థాయి. ఆఖరి స్థాయి అంటే ఎంత ఉచ్చ స్థితిలో ఉన్నామంటే మనం, ఇంతకంటే పైన ఇంకో మెట్టు లేదు, ఇంకో స్థితి లేదు. ఇక శూన్యమే, మెట్లేమి లేవు, అంతా శూన్యమే. ఆఖరి మెట్టు ఎక్కేసాం. ఆఖరి మెట్టు మీద జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే తడపడ్డామా ఎక్కడికో పడిపోతాం. ఆ తడబాటు లేకుండా మనని ప్రతినిత్యము గురువుల ద్వారా, శ్రవణాల ద్వారా, సత్సంగాల ద్వారా మన్ని అలా నిలబెట్టి ఉంచుతున్న శక్తి దైవశక్తి. దైవశక్తి ప్రేరేపితముగానే మనం ధ్యానం చేసుకుంటున్నాము, ధ్యానంలోకి ప్రవేశించాము. పిందె కాయ అయింది, కాయ పండు అయింది, పండు పక్వానికి వచ్చింది, కళ్ళు మూసుకుని కూర్చుంటున్నాము. పరిపక్వ స్థితికి చేరుకున్నాము. హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస, ఏ ఆలోచన చెయ్యొద్దు. శ్వాసని గమనిస్తూ కూర్చుందాము. ప్రతి ఆత్మ కూడా అత్యధిక సామర్థ్యం కలిగి ఉంటుంది. దానినే దివ్య సామర్థ్యము అంటారు. ఆధ్యాత్మిక అనేది అనూహ్య పరిస్థితులను, అంటే అనూహ్యంగా ఏర్పడే పరిస్థితులను కూడా ఎదుర్కొనే సమర్థతను కలిగిస్తుంది ధ్యానము. అనుకోని పెద్ద సంఘటన, ప్రమాదకరమైన సంఘటనలు కూడా ఎదుర్కొనే శక్తిని కలిగిస్తుంది ధ్యానము. అంటే మీకు పెద్ద ప్రమాదం జరగాలని రాసిపెట్టుంటే, ఇప్పుడు మనం చేసుకునే ధ్యాన సాధన ద్వారా ఆ పెద్ద ప్రమాదం చిన్న ప్రమాదంగా మారిపోతుంది. దాన్ని విశ్వాసంతో, నమ్మకంతో స్వీకరించాలి. ధ్యానం అంటే అంత శక్తివంతమైనది. ఊరికే కళ్ళు మూసుకుని కూర్చుంటున్నాం కాదు. మనకి తెలియకుండానే మనం ఒక స్థితిలోకి ప్రయాణిస్తున్నాం. ఆ స్థితే మహోన్నతమైన స్థితి. ఆ స్థితిలోకి ప్రవేశించడానికి కావలసింది విశ్వాసం, నమ్మకము, చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధితో కూడిన వాతావరణం ఉండాలి. జీవితపు అర్థాన్ని, లక్ష్యాన్ని తెలుసుకోవడం కోసమే ధ్యానము. హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస. ఆఖరి 2 నిమిషాలు మాత్రమే. ఏ ఆలోచన చెయ్యొద్దు. ప్రపంచం పట్ల మంచి దృష్టి కలిగి ఉండడమే ధ్యానము. ధ్యానం ద్వారా ప్రపంచం మీద ఒక మంచి దృక్పథం ఏర్పడుతుంది. ఆ మంచి దృక్పథం మన లోపల ఒక దివ్యత్వాన్ని మేలుకొలుపుతుంది. ఆ దివ్యత్వం వలన మానవుని ప్రవర్తన జాగరూకత కలిగి మంచి తృప్తి లభిస్తుంది మానవుడికి. అంటే ప్రవర్తన మారిపోయి తృప్తి వస్తుందట మానవుడికి. జీవితంలో ఒకానొక తృప్తిలోకి ప్రవేశిస్తాడు. ఆ తృప్తి ఎలా ఉంటుందంటే, చిన్న చిన్న విషయాలే గొప్ప గొప్ప విషయాలుగా మనకు అనిపిస్తాయట. అంత తృప్తిని పొందుతామట. అప్పుడు చూసే వాళ్ళకి ఎలా ఉంటదంటే, వీళ్ళు ఈ చిన్నదానికి ఇంత ఆనందంగా ఉన్నారేంటి? వాళ్ళకి చిన్నదే, మనకు ఆనందం అన్నమాట. అంత ఆనందం కలిగిస్తుంది. భారతీయ ఆధ్యాత్మిక తత్వశాస్త్రం అంతా కూడా ఈ రహస్యాన్నే చెబుతుంది. ఆనందమే, అంత ఆనందమే అని చెప్తుంది. అంత బహిరంగమే, దాచుకునేది ఏమీ లేదు. యోగులకి పంచుకోవడమే తెలుసు గాని దాచుకోవడం తెలియదు. చిన్న విషయాన్ని కూడా ఆనందంగా చెప్పుకోవడం యోగుల యొక్క స్థితి. స్పందనలు, హృదయ స్పందన, అలాగే హృదయంలో జరుగుతున్న భావాలు, ఈ మానసిక పరమైన భావాలు, ఇవన్నీ కూడా పంచితే పెంచబడుతుంది అని పంచుకుంటూ ఆనందంగా పంచుకోవడమే ఒకానొక దివ్య స్థితి. ఆ స్థితిలోకి ప్రవేశించాలి. యోగా అంటే ఆసనాలు వేయడం కాదు. యోగా అంటే భగవంతునితో కలిసి ఉండడము. యోగము అంటే ఐక్యత. యోగము అంటే ఐక్యత. యోగము అంటే కలయిక. ఆత్మ పరమాత్మతో కలయికే యోగము. అందుకని యోగస్తు కురు కర్మాణి అన్నారు. అంటే యోగము ద్వారానే చేసే కర్మల యందు మనకి అనురక్తి కలుగుతుంది. మంచి కర్మ, చెడు కర్మ అని ఆలోచించుకుని చెడుని తీసేసి మంచిదాన్ని పెంచుకోవడమే యోగస్తు కురు కర్మాణి. మంచి కర్మలు చెయ్యాలనే సంకల్ప స్థితిలోకి సంకల్ప బుద్ధి మారుతుంది. కాబట్టి ప్రకృతిని ఆస్వాదించడము, అలాగే ప్రకృతి వైపు ఆకర్షించబడము,
ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోవడము ఆధ్యాత్మిక శక్తి ద్వారా మాత్రమే కుదురుతుంది. అంటే ఆధ్యాత్మిక సాధన ద్వారా మాత్రమే ప్రతి విషయాన్ని ఆకళింపు చేసుకుంటాము. హాయిగా కూర్చుందాం. కళ్ళు తెరవద్దు. ఆఖరి ఒక్క నిమిషం మాత్రమే. ఏ ఆలోచన చెయ్యొద్దు. కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస. ఎప్పటికప్పుడు ప్రకృతి మన గురించి హెచ్చరికలు చేస్తూనే ఉంటుంది. కానీ మనం ప్రకృతి గురించి పట్టించుకోము కాబట్టి ఆ హెచ్చరికలు మనకి తెలియదు. కానీ ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించిన వారికి ప్రకృతిలో కలిసిపోయి ఉంటారు కాబట్టి, అన్నిటితోటి మాట్లాడతారు కాబట్టి, అన్నిటికీ స్పందిస్తూ ఉంటారు కాబట్టి, ఆ స్పందనల వల్ల అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఎలాంటి విషయాలు తెలుస్తాయి? మనం ఎప్పుడూ కూడా జాగ్రత్త పడుతూ అంటే మనకున్న సమస్యలు తీవ్రతరం కాకుండా మనకి నేర్చుకోవడానికి వచ్చినయి అని చెబుతూ ఆ సమస్యను తగ్గించి మనకి అందించేది ప్రకృతి. కాబట్టి మన అనారోగ్యానికి కారణము జంతు మాంస భక్షణము. ఆరోగ్యం కావాలంటే శాకాహారమే తీసుకోవాలి. సాధారణ జీవితంలో పంచభూతాలతో కూడి ఉంది శరీరము. శరీరము పంచభూతాలతో కూడి ఉన్నప్పుడు పంచభూతాత్మికమైన ఆహారమే తీసుకోవాలి. అంటే పంచభూతాలతో సృష్టించబడినది. అంటే అందులో ప్రాణశక్తి ఉండాలి, జీవశక్తి ఉండాలి. అలాంటి ఆహారాన్ని తీసుకోమంటున్నారు. కాబట్టి ఇలాంటి ఆహారం తీసుకున్నప్పుడు ధ్యానం మీద శ్రద్ధ, అలాగే జ్ఞానం మీద అవగాహన. శ్రద్ధావాన్ లభతే జ్ఞానము. అంటే ఆహారం ద్వారా శ్రద్ధ శ్రద్ధ పుడుతుంది. శ్రద్ధ ద్వారా మనకి జ్ఞానం లభిస్తుంది. జ్ఞానము కర్మలను దగ్ధం చేస్తుంది. ఆహారానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఆహారము అంటే తిండి, ఆహార్యము అంటే ప్రవర్తన. తిండి ద్వారా ప్రవర్తన ఉంటుంది. కాబట్టి తిండిని మార్చుకోగలిగితే ప్రవర్తన ఆటోమేటిక్ గా మారిపోతుంది. సాత్విక ఆహారం తీసుకోమని చెప్తున్నారు ఋషులు, మునులు, యోగులు. రజోగుణం కలిగించే ఆహారాన్ని తీసుకోవద్దు అని చెప్తున్నారు. హాయిగా కూర్చుందాము. ఆఖరి ఒక్క నిమిషం మాత్రమే. దయచేసి ఏ ఆలోచన చెయ్యొద్దు. చైతన్యం విస్తరించాలంటే శ్రద్ధ కావాలి. శ్రద్ధ వస్తే తనను తాను స్వస్థత పరుచుకుంటారు మానవులు. తన యొక్క కార్యకలాపాలు నిర్వహణ పట్ల సమర్థత కలిగి ఉంటారు. భగవద్గీతలో విశ్వదర్శన యోగంలో చెప్తారు, ఈ భూమిపైన నేను అనే అస్తిత్వము అంతటా ఉన్నది. నేను అనే అస్తిత్వము అంతటా ఉన్నది. ఆ నేనులో ఉన్నది నేను. మీరు నేను 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 అంటున్నారే, ఆ నేను నేనే అని పరమాత్మ చెప్తున్నారు. కాబట్టి ఒక ఏమాత్రం అక్షర జ్ఞానం లేకపోయినా ఆ శక్తిని పొందవచ్చు అని చెప్తున్నారు. మంచి చెడు ధర్మాధర్మాలు స్పష్టంగా తెలియపరిస్తే దాన్నే విచక్షణ జ్ఞానం అంటారు. మంచి చెడు తెలుసుకోవడమే విచక్షణ జ్ఞానము. అలాగే ఈ విచక్షణ జ్ఞానం పెరగాలన్నా, బుద్ధి సునిశితంగా మారాలన్నా శ్వాస మీద ధ్యాస ద్వారా మాత్రమే సాధ్యము. ఇక ఏ విధి విధానములోనూ ఇలాంటి సౌలభ్యము ఎక్కడా కూడా ఏర్పరచలేదు. వేదాలలో చెప్పిందే తపస్సు, అదే ధ్యానము. ఇప్పుడు మనం చేస్తున్నది వేదాధ్యయనము. వేదాధ్యయనం అంటే వేదం చదవడం కాదు. కళ్ళు మూసుకుని కూర్చుంటే వేదాలలో ఉన్న సారమంతా కూడా మనకి ప్రసంగాల రూపంలో, అలాగే స్వాధ్యాయం రూపంలో, సత్సంగాల రూపంలో, అలాగే సునిశ్చితమైన జ్ఞానము అంటే విశ్వమయ ప్రాణశక్తి ప్రవాహం ద్వారా మనకి ఆ జ్ఞానం అంతా అందుతుంది. సూక్ష్మంగా, స్థూలంగా, రెండు రకాలుగా మనకి జ్ఞానం అందుతుంది. అదే రహస్యాలు చెప్తున్నారు. ముక్తి అంటే జీవితాన్ని వదిలేయడం కాదని, శరీరాన్ని వదిలిపెట్టడం కాదని, ముక్తి అంటే జీవితంలో ముసురుకొని ఉన్న సకల దుఃఖముల నుండి విముక్తి పొందడము. ముక్తి అంటే చాలా మంది ఏంటో అనుకుంటారు, శరీరాన్ని వదిలేయడం, జీవితాన్ని వదిలేయడం అనుకుంటారు. కాదట. మన జీవితంలో ముసురుకొని ఉన్న సకల దుఃఖముల నుండి ముక్తి పొందడం అంటే విడుదల పొందడము. జీవితంలోని సకల అంశములలో శాంతి, సంతృప్తి పొందడము. ఆ శాంతి సంతృప్తుల కోసమే మనం శ్వాస మీద ధ్యాస అనే ప్రయోగాన్ని చేస్తున్నాము. హాయిగా కూర్చుందాం. ఆఖరి ఒక్క నిమిషం మాత్రమే. ఆఖరి ఒక్క నిమిషం మాత్రమే. దయచేసి కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస. ఎంత అదృష్టము, మహాభాగ్యము. ఎన్ని మంచి విషయాలు వింటున్నాం మనం.
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యో మృత్యూయమామృతాత్. త్రయంబకం, బకం అంటే కన్ను, కొంగ కాదు, బకం అంటే కన్ను. త్రయంబకం, మూడవ కన్ను కలిగి ఉండడము. ఎవరైతే తనలో ఉన్న ఓంకారాన్ని గమనిస్తూ గమనిస్తూ గమనిస్తూ, గమనించడం కాదు, తన లోపల ఉన్న ఓంకారాన్ని వినగలిగిన వారు మూడవ కన్ను కలిగి ఉంటారు. దివ్య నేత్రము. ఓంకారం వినగలిగారు అంటే వాళ్ళకి దివ్య నేత్రం ఉత్తేజితమైందని అర్థము. ఓం త్రయంబకం యజామహే, ఎవరైతే దానికోసం సంకల్పించుకుంటారో, యజామహే అంటే సంకల్పం, ఎవరైతే మూడవ కన్ను కోసం సంకల్పం చేసుకుని తరించి దాన్ని పొందుతారో, సుగంధి, మనసు నిర్మలంగా మారిపోతుందట. మనసు నిర్మలంగా, అలాగే బుద్ధి పుష్టివర్ధనం, బుద్ధి బలంగా తయారవుతుందట. బుద్ధి బలం అంటారు. బుద్ధి బలం అంటే బుద్ధి హీనంగా ఉండడం అంటే బుద్ధి లేకపోవడం, లేకపోతే బుద్ధి పని చేయకపోవడం, సరిగ్గా ప్రవర్తించకపోవడం. బుద్ధి బలం అంటే పుష్కలంగా ఉండడం అన్నమాట బుద్ధి. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. సుగంధం అంటే మనసు నిర్మలంగా పవిత్రంగా అయిపోద్ది. బుద్ధి వివర్ధనం అంటే బుద్ధి బలంగా తయారైపోతుంది. పుష్టివర్ధనం, పుష్టివర్ధనం అంటే బుద్ధి బలంగా తయారవుతుంది. ఉర్వారుకమివ బంధనాత్, ఉర్వారుకము అంటే దోస తీగ, దోస కాయతో, దోస కాయతో కలిపిన తీగ. ఉర్వారుక మివ బంధనాత్ అంటే దోసపాదికి దోస తీగ ఎలా ఉందో జీవితంలో నువ్వు అలా అంటుకుని అలా గట్టిగా ఉంటావు. ఎప్పుడైతే ఆ తీగకి ఈ పండుకి బంధం తెగిపోద్దో, అంటే ఎండిపోయి కాయ పండిపోయినప్పుడు దానంతట అదే ఊడిపోవాలి. అలా ఊడిపోవడానికి సంసారంలో మనం కూడా ఆ దోస పండు ఊడిపోయినట్టుగా సంసారం నుంచి బయటకు వచ్చేయాలి. ఊడిపోవాలి అంటే విముక్తులు అవ్వాలి. దానికోసం ఉర్వారుకం ఇవబంధనాత్, అలా మనం మనంతట మనమే తెలుసుకుని విడిపోయినప్పుడు మృత్యు అంటే మన మృత్యువు కూడా అమృతంతో సమానమైపోతుంది. మృత్యువు పట్ల నీకు భయం ఉండదు. మృత్యువు పట్ల భయం ఉంది అంటే ఇంకా నువ్వు సంసారం కావాలి 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 అనుకుంటున్నావు. ఆ ఏంటి, నువ్వు వస్తున్నావా తల్లి? ఎందుకంటే అన్ని దేవతలతో పాటు మృత్యు దేవతని ఎవరు ఆరాధించట్లేదు. మృత్యు దేవతను ఆరాధించారు అంటే అర్థం ఏంటంటే మృత్యువు పట్ల వాళ్ళకి భీతి లేదు, అంటే భయము లేదు. అలాగే అవగాహన పెరిగి, ఓహో అంటే ఈ శరీరాన్ని వదిలేస్తున్నాను అనమాట, ఇంకో శరీరంలోకి వెళ్తున్నాను అనమాట. అబ్బా ఎంత ఆనందము, నేను వచ్చిన పని అంతా చేసుకున్నాను కదా, అయిపోయింది కదా, ఇక ఎంతకంటే నాకు కావలసిందే ఉంది అని మనకి మనమే ప్రయత్నపూర్వకంగా మరణాన్ని ఆహ్వానించడం ఒక ఎత్తు, మరణం వచ్చినప్పుడు స్వీకరించడం ఇంకో ఎత్తు. ఏదైనా స్వీకార సర్వ సమర్పణాభావం కలిగి ఉండాలి. మరణం పట్ల మనం సర్వ సమర్పణాభావం కలిగి ఉండడమే మృత్యో మృత్యీయ మామృత, అమృతంతో సమానం అయిపోతుందట మృత్యువు. అంటే మృత్యువును కూడా అమృతంగా స్వీకరించగలిగే బుద్ధి నీకు పుట్టాలి. ఆ బుద్ధి ఎలా ఉండాలంటే గట్టిగా దృఢంగా ఉండాలట. ఎప్పుడు దృఢంగా ఉంటది? మనసు పవిత్రమైపోయినప్పుడు. మనసు ఎప్పుడు పవిత్రమైపోద్ది? మూడవ నేత్రం జాగృతి, అంటే మూడవ నేత్రం జాగృతి పొందినప్పుడు. అదే అంటే అది దివ్య నేత్రం ఉత్తేజితం అవడం అంటారు. దాన్ని ఉత్తేజితం అయినప్పుడు మనకి ఈ విధమైన అభిప్రాయం కలుగుతుంది. అమ్మయ్య, నేను భూమి మీదకి వచ్చిన పని చేసుకున్నాను, చాలా మందికి జ్ఞానం గురించి చెప్పాను, నేను శరీరం కాదు ఆత్మని తెలుసుకున్నాను, ఆత్మ పట్ల అవగాహన కలిగింది నాకు. నాకు కుటుంబం మీద ఆ రక్తి ఉంటది కదా, ఆ రక్తి కూడా తగ్గింది, అనురక్తి. అంటే ఉన్నాను కానీ అంటించుకోవట్లేదు. అలా ఉండగలిగిన స్థితిలోకి నేను వచ్చాను కాబట్టి ఇప్పుడు నాకు మరణం కూడా అమృతంతో సమానము. ఈ క్షణమైనా పర్లేదు, మరు క్షణమైనా పర్వాలేదు, నాకు ఇష్టమే అని ఆ మరణ దేవత అంటే మృత్యు దేవతను ఇష్టపడడం వెనుక ఎంత ఆధ్యాత్మిక సత్యం దాగి ఉందో, ఆధ్యాత్మికతను పట్టుకోవడమే, ఆ స్థితిలోకి ప్రవేశించడమే శ్వాస మీద ధ్యాస ధ్యానము. హాయిగా కూర్చుందాం, ఆఖరి ఒక్క నిమిషం మాత్రమే. ఏ ఆలోచన చెయ్యొద్దు.
ఇంత గొప్పదో ధ్యానము, ఇంతని అంతని చెప్పలేము, ఎంతో గొప్పది, వర్ణించనలవి కాదు, శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చుందాం, ఆఖరి ఒక్క నిమిషం మాత్రమే. ధ్యాన సాధన చేస్తున్నవారు ఒకానొక నిశ్చల స్థితికి వెళ్ళి అంతర్ముఖులైపోతారు. అలా అంతర్ముఖులై ఉన్నవారు ఆత్మశక్తిని అనూహ్యంగా పొందుతారు. ఆత్మశక్తి అంటే దైవశక్తి. ఆత్మజ్ఞాన సంపదను అందిపుచ్చుకుంటారు. వారు అలా ఆత్మజ్ఞాన సంపదని అందిపుచ్చుకున్న వారు దైవశక్తితో, శరీరం అంతా దైవశక్తితో నింపబడిన వారు ఆలోచనలన్నీ కూడా అతి పవిత్రంగా మారిపోతాయి. వాళ్ళు ఏ ఇతర కర్మకాండలు చేయాల్సిన పని లేదు అని చెప్తున్నారు ఒకానొక మహర్షి. వేదాద్రి మహర్షి శిష్యులు నాగేశ్వర మహర్షి గారు. అది కూడా యోగమే. ఆయన ఏం చెప్తున్నారంటే, విగ్రహారాధన గాని, దీపం వెలిగించడం గాని, స్వయంభూ దేవతా ఆలయాలు గాని, ఇతర దేవతా ఆలయాలు గాని, ప్రార్థనా స్థలాలకు గాని వెళ్ళవలసిన అవసరమే లేదు. ఎవరికైతే దివ్య చక్షు ఉత్తేజితం కలిగిందో వాళ్ళు ఇక ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. తీర్థయాత్రలకని అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేని జ్ఞానాన్ని పొందుతారు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు చూసినా కళ్ళు మూసుకుని కూర్చుని ఆ దివ్య శక్తి తరంగాలను తన లోపలికి ఆవాహన చేసుకుంటారు. కాబట్టి ఎప్పుడు ఏదో కర్మకాండ చేయాలని గాని, దీపం పెట్టాలని గాని, ఆలయాలకు వెళ్ళాలని గాని అనిపిస్తే ఇంకా శక్తి జాగృతము పొందలేదు అని అర్థము. శక్తి అంటే దైవశక్తి పూర్తిగా ఆవాహన జరగలేదని, దైవశక్తితో శరీరం ఇంకా పూర్తిగా నింపబడలేదని, కణాలన్నీ దైవత్వ కణాలుగా మారలేదని, దివ్య జ్ఞానం ఉదయించలేదని, ఆత్మశక్తి పెంచబడలేదని అర్థము. ప్రతి నిత్యము ధ్యాన సాధన మాత్రం ఆపకూడదు. మీరు దేవాలయాలకు వెళ్ళడం తప్పు కాదు, కానీ ధ్యాన సాధన ఆపడం మాత్రం మీరు వెనక్కి వెళ్ళిపోతున్నట్టే అని చెప్తున్నారు శ్రీ నాగేశ్వర మహర్షి గారు. ప్రతినిత్యము ధ్యాన సాధన మాత్రం చేసుకుంటూ మధ్య మధ్యలో గురువుల దగ్గర సత్సంగం చేస్తూ ఉండాలని, అప్పుడే జ్ఞానం సిద్ధిస్తుందని, అప్పుడు సకల కర్మ కాండలను వదిలివేయడం మాత్రం జరుగుతుంది, ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఇందులో చదివి అందులో చదివి ఆపేయక్కర్లా, మనంతట మనకే కలగాలి. ఏదైనా సరే ఎప్పుడూ కూడా ఒకళ్ళని అనుకరించడం గాని, ఒకళ్ళని అనుసరించడం గాని చేయకూడదు, తప్పు. మనంతట మనకే కలగాలి. ప్రతిదీ కూడా ఒకళ్ళు చెప్పారని, ఒకళ్ళు చేస్తున్నారని మనం చేయకూడదు అని చెప్తున్నారు శ్రీ నాగేశ్వర మహర్షి. చిన్నప్పటి నుంచి అలవాటుగా అయిన పూజా పునస్కారాలను వదలడం అంత సులభం కాదు. ఎవరు వదలమని కూడా చెప్పడం లేదు. పరిపూర్ణ జ్ఞానం సిద్ధించిన వారే దానికి దూరం అవుతారు. ఆ పరిపూర్ణ జ్ఞానం సిద్ధించడం అనేది ఆ వ్యక్తి యొక్క సాధన బట్టి ఉంటుంది. కాబట్టి అద్వైతములోకి ప్రవేశించే ప్రయత్నం చేసిన వారందరూ కూడా సాధన ఆపకూడదని, నిరంతరము సాధన సాగించాలని ఋషులు, మునులు, యోగులు అయిన ఎందరో మహానుభావులు మనకి చెబుతున్నారు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నెమ్మదిగా రెండు చేతులు రెండు కళ్ళ మీద బోర్లించుకోండి మై డియర్ ఫ్రెండ్స్. నెమ్మదిగా రెండు చేతులు రెండు కళ్ళ మీద బోర్లించుకోండి. 5 సెకండ్లు ఉంచుకోండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు విడదీస్తూ, మీరు ఇప్పుడు ఎంతో అత్యధికమైన శక్తి మీకు తెలియకుండానే మీ లోపలికి ఆవాహన చేసుకున్నారు. ఆ శక్తి మీ చేతులలో ఉంది కాబట్టి ఆ చేతుల ద్వారా తిరిగి ఆ శక్తిని మీ కళ్ళ ద్వారా లోపలికి తీసుకున్నారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన పరమాత్మ స్వరూపులు, దైవజ్ఞులు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి మన జూమ్ కుటుంబ సభ్యులందరి తరపున కోటాను కోట్ల ఆత్మ ప్రణామాలు చెప్పుకుంటూ ఒకసారి చప్పట్లు కొడదాం. హాయ్ మేడం. హాయ్ వాణి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఓకేనండి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మనము
3వ రోజులోకి ప్రవేశించాము. బిల్వాష్టకం గురించి తెలుసుకుంటున్నాం. బిల్వాష్టకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థాలు. మనం పూజా మార్గంలో, భక్తి మార్గంలో ఉన్నప్పుడు మారేడు ఆకులని బిల్వపత్రాలుగా మనం చెప్పుకుంటూ, సంస్కృతంలో బిల్వపత్రము, తెలుగులో మారేడు ఆకు, ఇలా చెప్పుకుంటూ బిల్వపత్రాలు శివుడికి ప్రీతి అని, అవి శివలింగం మీద మనసావాచ కర్మణ ఎంతో భక్తితో ఆ ఆ శివలింగం మీద నివేదించినప్పుడు వాటి యొక్క ఫలితము అనూహ్యంగా ఉంటుంది అని తెలియకుండానే ఈ బిల్వాష్టకం చదివేశాం మనం. కానీ ఇప్పుడు అందులో అర్థాలన్నీ, అంతరార్థాలు ఇలా విడమర్చి మాట్లాడుకుంటుంటే మనకి కొన్ని మతిపోయే విషయాలు ఇక్కడ తెలుస్తున్నాయి. ఏంటంటే, కోటి కన్యా మహాదానం తెల పర్వత కోటయ. కొంచెం ఫీడ్బ్యాక్, 2-3 విషయాలు మాట్లాడుకుందాం వెనక్కి వెళ్ళి. అంటే ఒక బిల్వపత్రం శివుడి మీద ప్రేమతో ఒక ఆకు వేస్తే కోటి కన్యాదాన ఫలం దక్కుతుంది. ఆకుకి అంత పవిత్రత ఎందుకుంటది? ఆకుకి అంత శక్తి ఎందుకుంటది? ఒకసారి మనం ఆలోచించలేకపోయాం కదా. అంటే ఏనాటికైనా నువ్వు ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశిస్తావని, అప్పుడు బిల్వం అంటే సుషుమ్న నాడి అని తెలుసుకుంటావని, సుషుమ్న నాడి ఆజ్ఞాచక్రంలోకి ప్రవేశించి స్థితమైపోయి నిలబడిపోయినప్పుడు కోటి కన్యాదాన ఫలం దక్కుతుందని నీకు ఒకనాటికైనా తెలుస్తుందని ఈ శ్లోకాల్లో ఆయన ఏర్చి పేర్చి కూర్చి ఇంత శక్తివంతమైన ధ్యానం అని చెప్పి మనకు అందించారు. ఇప్పుడు మనకి ఆ సమయం ఆసన్నమైంది కాబట్టి ఇంత అద్భుతమైన రహస్యాలు మన చెవిలో పడుతున్నాయి. ఎంత అదృష్టవంతులు అండి మనం, మామూలు అదృష్టం కాదు కదా. ఈశావాస్యమిదం సర్వం శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. ఎంత అద్భుతమైన వాక్యాలు, ఒక్కొక్క వాక్యాలు. ఎందుకంటే సంస్కృతంలో పదాలకి చాలా అర్థాలు ఉంటాయి. మనకి తెలియని తెలుగులో మనకి ఆలోచించుకోలేని, మనకు అర్థం కాని రహస్యాలు ఉంటాయి అద్భుతంగా. నిన్న చూసాం మనం, నక్తం హౌష్యామి దేవేశ ఏక బిల్వం శివార్పణం. నక్తం హౌష్యామి అని శ్లోకాల్లో చక్కగా తప్పులు లేకుండా పాడేశాం మనం అప్పుడు. కానీ అది రాత్రి చేసే యాగము. రాత్రి చేసే యాగం అంటే రాత్రిలోప్పుడు ఏం యాగాలు చేస్తారు? ఏదైనా పూజలు గాని, భజనలు గాని, లేదా యజ్ఞయాగాదులు గాని, అన్నదానాలు గాని, గోదానాలు గాని, సువర్ణదానాలు గాని, వ్రతాలు గాని, నోములు గాని అన్ని పట్టపగలే చేస్తారు. రాత్రి ఏమి చెయ్యరు. రాత్రి చేసే యాగం ఒకటి ఉంది, అదే తపస్సు. చూడండి ఎంత బాగా చెప్పారు ఇక్కడ. నక్తం హౌష్యామి దేవేశ, రాత్రిలప్పుడు చేసే యాగం ఉంటది. ఋషులు, మునులు, యోగులు ఎవరూ ఇబ్బంది పెట్టకూడదని రాత్రి సమయాన్నంతా తపస్సుగా మార్చేసుకుంటారు. వాళ్ళు నిద్రపోయే టైం తక్కువ, ఎక్కువ ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఆ తపస్సుని ఇక్కడ వర్ణించి చెప్తున్నారు. మరి మనకి ఎవరు అలా చెప్పారు? ఇప్పటి వరకు చెప్పలేదు కదా. మనంతట మనమే తెలుసుకుంటున్నాము ధ్యానం ద్వారా. ఎంత అదృష్టం, మహాభాగ్యం కదా వాణి గారు. అవునండి, మహాభాగ్యం. మామూలు భాగ్యమా, మహాభాగ్యమా? మహాభాగ్యం. మీరు ఒప్పుకున్నారైతే. మరి ధ్యానంలోకి రావడమే ఒక భాగ్యం. ధ్యానం మీ అందరికీ నేను చెప్పడమే, మీ అందరూ ఇక్కడికి రావడం నా భాగ్యం, నాది కాదు, మనందరిది కలిసిన భాగ్యం ఇది. ఓకే తల్లి. అవునండి. సరే, మనం నిన్న ఎంతవరకు చెప్పుకున్నాం మేడం? నేను లేదు, నిన్న లేను, నాకు ఐడియా లేదు. ఓకేనండి. నిన్న మనం 5 శ్లోకాలు చెప్పుకున్నాం. ఇప్పుడు 6వ శ్లోకంలోకి ప్రయాణిస్తున్నాం. ఓం నమ శివాయ. రామలింగ ప్రతిష్టా చ వైవాహిక కృతం తథా తటాకాని చ సంధానం ఏక బిల్వం శివార్పణం. ఇక్కడ ఈ శ్లోకానికి ఏ పంతులు గారినైనా సరే, గుళ్ళో పూజారి గాని, పంతులు గారిని గాని, ఎవరినైనా సరే మనం అడిగామనుకోండి, వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? రాముడు సీతాదేవితో వనవాసం చేసినప్పుడు ఆ రావణాసురుడి వధ అనంతరం
బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది కాబట్టి ఆయన ఆ బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగించుకోవడం కోసం అనేక ప్రాంతాలు తీర్థయాత్రలు చేస్తూ దర్శిస్తూ రామేశ్వరంలో ఒక సైకత లింగాన్ని స్థాపించి పూజించారు. ఒకటి కాదు, వాళ్ళు అలా వనవాస టైంలో ఎన్నో చోట్ల శివలింగాలను ప్రతిష్ఠించి పూజాధికాలు నిర్వహించారు. దేనికి అంటే బ్రహ్మహత్యా పాతకం. రావణుడు సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడు, పరబ్రహ్మ, మనవుడు. అలాగే రావణాసురుడిని వధ బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుందట వీళ్ళకి. అందుకని అది వదిలించుకోవడం కోసం ఈ శివలింగ ప్రతిష్టాపన చేశారు అని పంతులు గారు నాకు చెప్పారు. ఇప్పుడు కాదు, భక్తి మార్గంలో ఉన్నప్పుడు నేను కూడా మైమర్చిపోయి అలాగే విన్నాను. నిజమేనేమో, రాముడు అంటే ఇప్పుడు నేను అప్పుడు ఆయన్ని అడిగాను, అంటే రాముడి కంటే శివుడు పెద్ద అండి, శివుడు గొప్ప అని అడిగాను. అలా గొప్పని కాదమ్మా, గొప్పని ఎక్కువని తక్కువని కాదు, బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది కాబట్టి అది తొలగించుకోవడం కోసం అలా చేశారు అన్నారు. అప్పటికది నాకు బానే అనిపించింది, చాలా ఎక్కువగా అనిపించింది, ఇష్టంగా అనిపించింది. ఎందుకంటే ఆ స్థాయి అది కాబట్టి. తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత పంతులు గారు ఎంత అబద్ధం ఆడేశారు రా బాబు అనిపించింది నాకు. అబద్ధం ఆడారంటే పాపం ఆయనకు కూడా అంతవరకే తెలుసు కాబట్టి ఇప్పుడు ఆయన ఏం మాట్లాడారని కాదు, ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలో చూద్దాం. రామలింగ ప్రతిష్ఠాచ. శ్రీరాముడు 13 ఏళ్ల వయసులో చాలా వైరాగ్యంతో ఉన్నాడటండి, ఎంతో వైరాగ్యంతో ఉన్నాడట. అప్పుడు ఈ వైరాగ్యానికి కారణం ఏంటి అని అడిగారట వశిష్ఠులు వారు. తెలియదు స్వామి అలా ఉంది అని. 14వ సంవత్సరంలోకి ప్రవేశించేటప్పుడు విశ్వామిత్రుడు యాగ సంరక్షణార్థం రామలక్ష్మణుని తీసుకెళ్లిపోతాడు. నా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు, నేను పంపించలేను, నేను బిడ్డలను వదిలి ఉండలేను, చాలా చిన్న పిల్లలు వాళ్ళని వదిలి నేను ఉండలేను అని బాగా మదన పడుతూ వచ్చిందేమో విశ్వామిత్రుడు. ఆయన కోపం ఎక్కువ, ఏం శపిస్తాడో అని భయం. పిల్లల్నేమో పంపించమంటాడు, వీళ్ళేమో 13, 14 ఏళ్ళ పిల్లలు, ఎలాగా అని మదన పడుతూ ఉంటాడు, చిన్నపిల్లలని. అప్పుడు చెప్తాడు విశ్వామిత్రుడు దశరథ మహారాజుకి. అప్పుడు వరకు తెలియదు, అప్పుడే చెప్తాడు. ఏమని తెలుసా? ఎవరనుకుంటున్నావు? నీ కొడుకు రాముడు. ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. నీకు తెలియట్లేదు, నీకు ఇంకా నీ కొడుకే అని అనిపిస్తుంది. నీకు మహావిష్ణువు యొక్క స్వరూపము నీ ఇంట పుట్టింది తెలుసా నీకు అని చెప్తే అయినప్పుడు అప్పుడు వరకు కూడా రాముడి మీద ప్రేమే ఉంది. ఇక ఈ విషయం తెలిసిన తర్వాత ప్రేమతో పాటు భక్తి కూడా ఎక్కువైపోయింది. అలాంటి బిడ్డ నాకు, అంటే శ్రీ మహావిష్ణువే స్వయంగా నాకు కొడుకుగా వచ్చాడని నేనెంత అదృష్టవంతుణ్ణి అని పొంగిపోయాడు దశరథ మహారాజు. ఇక్కడ ఈ రహస్యం మనకి ఏం చెప్తున్నారంటే, అలాంటి శ్రీ మహావిష్ణువు కూడా వైరాగ్యం వచ్చిందంట. వైరాగ్యం వచ్చి చాలా డల్ గా ఉండేవాడట. ఒకసారి విశ్వామిత్రుడు గుచ్చి అడిగి, రామా ఈ మధ్య ఎందుకయ్యా అలా ఉంటున్నావు అంటే ఆయన ఒక వాక్యం చెప్పాడట. ఆయన ఆ వాక్యం విని స్టన్ అయిపోయారంటే ఆయన ఏమన్నాడంటే, నేనెవరో తెలుసుకోవాలనుంది, నేనెవరిని అని అడిగాడట. చూడండి, అసలు నేనెవరో తెలుసుకోవాలనుంది, ఇంతకీ అసలు నేనెవరిని అని. ఎంత గొప్ప వైరాగ్యం అది. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. రాముడంతటి వాడికే తప్పలేదు వైరాగ్య భావన, ఈ మానవులకి ఎందుకు రావట్లేదో, ఎప్పుడు లింగాలు ప్రతిష్ఠించుకుని ఆ లింగాల చుట్టూ తిరుగుతున్నారు అని ఇక్కడ వర్ణిస్తూ చెప్తున్నారు అన్నమాట. శివుడు చేసిన ఆరాధన గొప్పది. అంటే శివలింగాన్ని ఆయన పెట్టి పూజించడం కాదట. అక్కడ రహస్యం ఏంటంటే శివకేశవులకి భేదం లేదని చెప్పడము, తర్వాత శివలింగ ప్రతిష్టాపన చేసి దాన్ని పూజించడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థం ఏంటంటే ఒకళ్ళని ఒకళ్ళు గౌరవించుకోవాలి. మేము ఎలా గౌరవించుకుంటున్నామో మానవులు కూడా ఒకళ్ళనొకళ్ళు ఇలా గౌరవించాలనే రహస్యం చెప్పారండి. ఒకసారి మీరు ఒక్కళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి, నాకు కనిపిస్తారు. ఇది అక్కడ ఆ భావన మనకి తీసుకురావడం కోసం ఈ శ్లోకంలో ఆది శంకరాచార్యులు దేవతలకే ఉందే ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవడం, ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవడం, కానీ ఈ మానవుల్లో ఆ ప్రేమ ఎందుకు లేదో, ఆ గౌరవం ఎందుకు లేదో, ఆ వ్యక్తిత్వ లక్షణాలు ఎందుకు పుట్టలేదో అంటే వాళ్ళు శరీర భావంతో ఉన్నారు. ఆత్మభావంలోకి ప్రవేశించినప్పుడు మాత్రమే వీళ్ళకి అన్ని రహస్యాలు తెలుస్తాయి. అప్పుడు వైవాహిక జీవితము అంటే కుటుంబ జీవితము అలాగే ఆ వైవాహిక బంధం, వివాహ బంధంలో ఉన్న గొప్పతనము, కుటుంబం యొక్క గొప్పతనము తెలుసుకుంటారు మానవులు. అదే చెప్తున్నారు ఇక్కడ. రామలింగ ప్రతిష్ఠాచ వైవాహిక కృతం తదా. తెలియాలి కుటుంబం యొక్క అసలు ఈ కుటుంబం నాకు ఎలా వచ్చింది,
ఈ కుటుంబాన్ని నేనే తెచ్చుకున్నానా, లేకపోతే ఈ కుటుంబంతో నాకు సంబంధం ఉందా? ఇలాంటి మొత్తం ఆధ్యాత్మిక రహస్యాలన్నీ జ్ఞానం అంటారు. ఆ జ్ఞానం వృద్ధి చెందితేనే ఈ రహస్యాలన్నీ తెలుస్తాయి. కాబట్టి తాను ఆత్మభావన పొందితే కానీ ఇలాంటి విషయాలు అర్థం కావు. కాబట్టి శ్రీరాముడు శివలింగం ప్రతిష్ఠ చేసి పూజించాడని అర్థం కాదు. ఒక దేవుడు మరొక దేవుణ్ణి ఎలా అయితే పూజించి గౌరవించాడో అలాగే మానవులు కూడా ఒకళ్ళని ఒకళ్ళు గౌరవించుకోవాలి. అందరిలోనూ భగవంతుణ్ణి చూడగలగాలి. అంతటా ఒకే శక్తిని చూడగలగాలి. అలా చూసినప్పుడు వైవాహిక జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుందట. రాముడికి కూడా వైరాగ్యం కలిగిన తర్వాత, తపస్సు చేసిన తర్వాత అప్పుడు వివాహ బంధంలోని ప్రాధాన్యత, గొప్పతనము, కుటుంబం యొక్క ప్రాధాన్యత తెలుసుకున్నాడట ఆయన. అదే చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ ఇంకొక రహస్యం చెప్తున్నారు. తటాకానిచ సంతానం. చూడండి, సంధానం, తటాకానిచ. చాలా మంది మామూలు సామాన్యమైన అర్థాల్లో తటాకము అంటే చెరువు, తటాకం అంటే చెరువు, అంటే నీటితో నిండినది అని అర్థం. ఇది సామాన్యమైన అర్థంలో. కానీ ఆధ్యాత్మిక అర్థంలో తటాకము అంటే అర్థం ఏంటంటే, తటాకము అంటే ఇక్కడ అర్థము ఏది కోరని స్థితి. తటాకము అంటే ఏది కోరని స్థితి. రాసుకోవచ్చు, ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. తర్వాత నిరపేక్ష స్థితి, ఆపేక్ష లేని స్థితి. ఆపేక్ష ఉండదట. దేని మీద ఆపేక్ష ఉండదు. ఉంటారు కానీ దాని మీద మనకు ఆపేక్ష ఉండదు. ఆపేక్ష అంటే ఏంటంటే ఆపేక్ష అంటే ఏంటి? మమకారం. మమకారం ఉండదు. తటాకానిచ అంటే మమకారం లేని స్థితి, ఆపేక్ష లేని స్థితి. అలాంటి స్థితిలోకి ప్రవేశించమని చెప్తున్నారు. సంతానం అంటే ప్రయత్నించడము. సంధానం అంటే, సంధానం అంటే అనుసంధానించడం అంటారు కదా. అనుసంధానించడం అంటే కలపబడడం, అంటే ప్రవేశించడం. ప్రవేశించడం తటాకానిచ సంధానం, అందులోకి ప్రవేశించమంట. ఎందులోకి? ఆపేక్ష లేని స్థితిలోకి ప్రవేశించమంటారు. ఎంత బాగుందో చూడండి పదాలు అసలు. అంటే మనోశూన్యత సాధించిన వారికే ఏది కోరని స్థితి, దేనిని కోరని స్థితి, అన్యమనస్క స్థితి. అన్యమనస్కము అంటే అన్యమైన దాని మీద, అంటే దేని మీద మమకారం ఉండని స్థితి. ఆ స్థితిలోకి సంధానించబడడం అంటే ప్రయత్నించడం, ప్రవేశించడము. అలా ప్రవేశించిన వారికి వ్యామోహాలు లేని స్థితిలోకి వెళ్తారు. అంతటా ఉన్నది ఒకే శక్తి అని తెలుసుకుంటారు. అదే పరమాత్మ శక్తి అనుకుంటారు. దాన్నే శుద్ధ చైతన్యము అంటారు. వైవాహిక జీవితం కూడా ఆనందంగా ఉంటుందట. ఏది? ఇలాంటి భావన ఉన్న వాళ్ళకి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఎంత ఆనందంగా ఉంటుందంటే ఏకత్వ రససిద్ధి కలుగుతుందట. రససిద్ధి. ఇక్కడ రసము అంటే చింతపండు, ఉప్పు, పసుపు, 4 టమాటా ముక్కలు వేసుకుని చేసుకునే రసం కాదు. ఆ రసం కాదు. రససిద్ధి అంటే భావన. లోపల ఉన్న భావన మారిపోద్దట. అసలు మన భావాలు ఎలా ఉంటాయో తెలుసా అండి? మన భావాలే మన పనులు. నిజం చెప్తున్నాను. మన భావాలే మన పనులు. భావాలు మారిపోతాయి. భావాలు మారిపోయినప్పుడు పనులు కూడా మారిపోతాయి. దాన్నే రసజ్ఞత, రససిద్ధి అంటారు. అది కలుగుతుందట. ఇక శ్రీరామచంద్రుల వారికి వైరాగ్య భావన కలిగిందనేది చాలా సాధారణమైన విషయం. వాల్మీకి చెబితే గాని మనకు ఆ విషయం తెలియదు. అది వైరాగ్య ప్రకరణలో వశిష్ఠుల వారు చెప్పారు. కానీ ఇక్కడ మనకి వైవాహిక జీవితం చాలా అందంగా ఉంటదట. ఏది? ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి. ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి, ధ్యానంలోకి రాని వాళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉంటదంటే, ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి వాళ్ళ వైవాహిక జీవితం బాగా ఎంజాయ్ చేస్తారట. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఉదాహరణకి ధ్యానంలోకి రాలేదనుకోండి, రిమోట్ నా చేతిలోనే ఉండాలి. ఎందుకండి అలా మార్చేస్తారు? నేను సీరియల్ చూస్తున్నాను కదా అని అంటాము. ఏది? ధ్యానంలోకి రానప్పుడు. ధ్యానంలోకి వచ్చేసాం అనుకో, అప్పుడు ఆయన ఇంట్లో ఉండేది తక్కువ టైం కదా అని ఆయనకి ఈ రిమోట్ ఇచ్చేస్తాం. అంటే వ్యక్తిత్వం ఎలా మారిపోద్దంటే చిన్న చిన్న విషయాలు కాదు, అతి పెద్ద విషయాలలో కూడా అర్థం చేసుకునే మనస్తత్వాన్ని పెంపొందింపజేసుకోవడమే వైవాహిక జీవితం బాగుండడం. ప్రతి దానికి అర్థమైపోతూ ఉంటది. మనకు అర్థం చేసుకుంటూ ఉంటాం. ఎందుకో తెలుసా? ఆపేక్ష లేదు కదా.
దేని మీద ఆపేక్ష తగ్గుతూ ఉన్నప్పుడు దేన్ని పట్టుకుని ఏలాడడం అన్నమాట. అట్లా వదిలిపెట్టేస్తూ ఉంటాం. దాన్ని వైవాహిక కృతం తదా. కృతం అంటే పని. ఏం పని? ప్రతి పనిలోనూ కృతం అంటే పని. ఏ పని? ప్రతి పని, చేసే పని, మంచి పని, చెడు పని, ఏదైనా పనులే. ఆ పనులన్నిట్లోనూ నాణ్యత వస్తుందట. పనులలో నాణ్యత. పనులో నాణ్యత అంటే నాసి రకం పనులు చేయమన్నమాట. ఇప్పుడు పనులలో నాణ్యత అంటే కేసీపీ సిమెంట్ కాదు నాణ్యత, అది కాదు. అంటే మనం బలంగా ఉంటాం అన్నమాట, జారిపోకుండా. ఏ విషయాల్లోనూ జారిపోకుండా బలంగా ఉంటాం. అవతలోళ్ళని అర్థం చేసుకుంటాము. వాళ్ళ మనస్తత్వం మనకు అర్థమైపోతూ ఉంటుంది. అప్పుడు మనం జాగ్రత్త పడుతూ ఉంటాము. గొడవలు పడకుండా ఉంటాం. అప్పుడు ఆనందం, వైభోగం. ఆనందమే కదా భోగం. ఆనందంగా ఉంటాము. ఆనందాన్ని పెంచుకునే రససిద్ధి కలుగుతుంది. ఇక్కడ రసం అంటే ఆనందం. మళ్ళీ ఏంటో అనుకుంటారు. మనం మామూలుగా వాడుకునే రసం ఏమో అనుకుంటారు మీరు. ఆ అన్నంలో పోసుకునే రసం కాదు, ఆనందము. అంటే వైవాహిక జీవితంలో ఆనందం కలగడం మన యొక్క పనుల ద్వారా ఉంటది. పనులు. ఆ పనులు మనము తెలిసి ఎలాంటి పనులు, ఏది చేస్తే మనకి ఆనందమో అదే చేస్తూ ఉంటాము. పనుల పట్ల శ్రద్ధ, ఫలితాలను ఆశించని గుణము పొందుకుంటాము. ఫలితాలు ఆశించని గుణం, పని చేస్తాము, ఫలితాన్ని ఆశించము. అలా ఉంటాం. అది రససిద్ధి అంటారు. అందుకనే తటాకానిచ సంతానం ఏక బిల్వం శివార్పణం. ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి ఇక్కడ. మనసు పవిత్రమైపోవడమే నిజానికి ఒక వ్రతం. కాబట్టి ఆ వ్రతం ఎలా ఉండాలి అంటే, రాముడు రాముడు దేవుడు అని తెలుసు. ఆయనకి తెలియకపోవచ్చు. రాముడు దేవుడని తండ్రికి తెలిసింది. తండ్రికి తెలిసిన తర్వాత రాముడి పట్ల దైవ భావన కలిగిందంటే కలగలేదు. దైవ భావన కలగలేదు. ఎలా, ఏ భావన కలిగింది? దైవము బిడ్డగా రావడం అంటే నా అదృష్టం అనే భావన కలిగి ఇంకా రాముడి మీద ప్రేమ పెరిగిపోయింది. ఎలాంటి ప్రేమ పెరిగిపోయిందంటే వదిలిపెట్టలేని ప్రేమ. అంతకు ముందు వరకు కొడుకు ప్రేమ, ఇప్పుడు దైవమే కొడుకుగా వస్తే వదిలిపెట్టలేని ప్రేమను పెంచేసుకున్నాడు రాముడి మీద. అందుకే కదా రాముడు యొక్క విరహం తట్టుకోలేక ఆయన, రాముడు అడవికి అలా వెళ్ళాడో లేదో, 4 అడుగులు వేసాడో లేదో, ఆయన అక్కడ కుప్పకూలిపోయాడు. కాబట్టి ఇంత విచిత్రం. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. వైవాహిక జీవితంలో ఆనందంగా ఉండాలన్నా, వైరాగ్య భావనలు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలన్నా, చేసే పనులలో నిబద్ధత ఉండాలన్నా, మనకి నిరపేక్షత, ఆపేక్ష లేని స్థితిలోకి వెళ్ళాలి. తటాకానిచ అంటే ఏది కోరని స్థితి, నిరపేక్ష స్థితి. కాబట్టి దీన్ని ఎవరైతే పొందుతారో, ఇంకా మామూలుగా సామాన్యమైన మాటలతో చెప్పుకోవాలంటే వ్యామోహములు పెంచుకోని స్థితి. తటాకానిచ సంధానం, వ్యామోహములు లేని స్థితిలోకి ప్రవేశించడము అని అర్థమట. ఏక బిల్వం శివార్పణం. ఏకంటే ఉన్నది ఒకటి వస్తువే, ఒకే వస్తువు, రెండో వస్తువు లేదు. అదే ఏకత్వం, అదే పరమాత్మ ఏకం. ఆ ఏకమే అనేకములైపోయింది. ఆ ఏకంలోకి శివం అంటే శూన్యముగా ప్రవేశించడము. ఏక బిల్వం శివార్పణం. అర్పణం అంటే ప్రవేశము, అర్పించడము, ప్రవేశించడము. ఎన్నైనా వస్తాయి అర్థాలు. కాబట్టి ఇప్పుడు మనం మేడం ఓకేనా, 7వ శ్లోకంలోకి ప్రయాణిద్దాము. ఓం నమ శివాయ. అఖండ బిల్వ పత్రంచ ఆయుతం శివ పూజనం కృతం నామ సహస్రేణ ఏక బిల్వం శివార్పణం. ఇక్కడ చూడండి 6వ శ్లోకంలో ఏం చెప్పారో తెలుసా? వైవాహిక కృతం. వైవాహిక కృతం తదా. ఇక్కడో కృతం, మళ్ళీ ఇక్కడ కృతం నామ సహస్రేణ. అక్కడ కృతం, ఇక్కడ కృతం. కృతం అంటే పని అని చెప్పుకున్నాం కదా, పని. వైవాహిక జీవితం అనేది ఒక గొప్ప పని, అంటే ఒక మంచి పని, ఒక ఉన్నతమైన పని. ఎందుకంటే సంసారంలోనే నిర్వాణం కదా. మరి సంసారంలోనే నిర్వాణం అనుకున్నప్పుడు వైవాహిక జీవితం సాంసారిక జీవితం. కాబట్టి ఆ కుటుంబంలో ఉంటూ మంచి స్థితికి వెళ్ళొచ్చు. కాబట్టి యోగి కానివాడు భోగి కానివాడు యోగి కాడు. భోగంలో ఉంటూనే యోగత్వం సిద్ధించుకోవచ్చని చెప్తున్నారు 6వ శ్లోకంలో. ఇంకా 7వ శ్లోకంలో ఇంకా మంచి మంచి అంతరార్థాలు చెప్పేస్తున్నారు. ఏంటంటే అఖండ బిల్వ పత్రంచ. బిల్వం అంటే ఏం చెప్పుకున్నాం? సుషుమ్న. సుషుమ్న నాడి.
కదా, అదే జీవనాడి. జీవము అంటే మానవుడి యొక్క ప్రాణశక్తితో నింపబడినది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అఖండ బిల్వ పత్రంచ, ఆ సుషుమ్న అఖండ స్థితిలోకి వెళ్తదట. అంటే అఖండ స్థితి అంటే ఈ ముడుచుకుపోయి ఉన్న స్థితి కాదు. ఊర్ధ్వరేతస్థత సాధించినప్పుడు, అఖండమైన స్థితిలోకి ప్రవేశించినప్పుడు ఇక్కడ బిల్వపత్రంచి అంటే సుషుమ్న నాడి అఖండముగా వెలిగిపోతూ ఉంటుందట. అఖండంగా. ఎంత అఖండంగా అంటే మామూలుగా మీరు ఒక దీపం పెడితే మామూలు, అఖండ దీపం అంటే ఏంటి మేడం? అఖండ దీపము మళ్ళీ చెప్పండి. కంటిన్యూషన్ గా వెలుగుతూ ఉంటుంది. అఖండంగా అంటే ఆగకుండా వెలుగుతుంది. అఖండ బిల్వపత్రంచ. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా. అంటే సుషుమ్న నాడి యాక్టివేట్ అయిపోయిన తర్వాత ఇంకా వెనక్కి తిరగడం అనేది ఉండదు. అంటే శక్తి జాగృతి పొందిన తర్వాత ఇక వెనక్కి తిరగడం ఉండదు. అఖండంగా వెలుగుతూనే ఉంటుంది. అఖండ జ్యోతి అంటే అది ఒక్కసారి వెలిగిస్తే ఇక మరణం తర్వాతనే ఆరిపోయేది. అలాంటి జ్యోతి మన శరీరంలో ఉత్పన్నమవుతుంది అని చెప్తున్నారు ఆది శంకరాచార్యులు. అలాంటి జ్యోతి మన శరీరంలో ఉత్పన్నమవడానికి కారణం యోగ సాధన. కళ్ళు మూసుకుని కూర్చోవడం, నువ్వు తపస్సు చేస్తున్నావు కదా, తపస్సు ద్వారా మాత్రమే నీ లోపల అఖండమైన తేజస్సు, అదే జ్యోతి, అదే తేజస్సు, అదే బిల్వపత్రం, దాన్ని సుషుమ్న యొక్క తేజస్సు. ఆ సుషుమ్న యొక్క తేజస్సు అఖండంగా పెరిగిపోద్దట. వామ్మో ఎంత అద్భుతమో! ఇలా జరిగినప్పుడు నీ ప్రతి మాట, నీ ప్రతి పని, నువ్వు చేసే ప్రతి పని, నువ్వు చేసే ప్రతి మాట, నువ్వు చేసే ప్రతి ఆలోచన పూజతో సమానం అయిపోద్దట. పూజ అంటే చేసే పని పూజతో సమానం అయిపోద్ది. ఇంకా అసలు పాడు పనులు గాని, పాడు ఆలోచనలు గాని, హేయమైన మాటలు గాని, హేయమైన పనులు గాని, అలాగే నీచ నికృష్టమైన భావాలు గాని, రాక్షస కృత్యాలు గాని, అపరాధ భావాలు గాని నీ లోపల పుట్టవు, పుట్టినా ఉండవు. అసలు పుట్టవు, వంటమ్మాట దేవుడు పుట్టవు అని చెప్తున్నారు ఇక్కడ. ఏది? కృతం నామ సహస్రేణ ఏక బిల్వం శివార్పణం. కృతం అంటే పని. చేసే పనులు ఎలా ఉంటాయంటే సహస్ర ఎన్ని వేలకు వేల ఆలోచనలు వచ్చినా కూడా చాలా మంచి ఆలోచనలే ఉంటాయి. నువ్వు 1000 ఆలోచనలు చేసినా మంచియే, 1000 పనులు చేసినా మంచియే, 1000 కార్యక్రమాలు చేసినా మంచియే, ఇక చెడ్డయి ఉండవు అక్కడ. ఎందుకంటే నువ్వు అఖండ బిల్వపత్రంచ, అఖండమైన ఆత్మజ్యోతిని వెలిగించుకున్నావు లోపల. కాబట్టి ఇప్పుడు ఏమైపోయావు? జీవుడే దేవుడైపోయాడు. ఇక దేవుడైన వాడు ఎలాంటి పనులు చేస్తాడు? అలాంటి పనులు మన ద్వారా కూడా నడిపించబడతాయి. మన ద్వారా ఉన్నతమైన పనులు, కృతం నామ శాస్త్రేణ, నువ్వు చేసే వేలాది పనుల యొక్క ఆంతర్యము కూడా లోకోద్ధరణకు, సమాజ ఉద్ధరణకు, సంఘ శ్రేయస్సుకు, కుటుంబ శ్రేయస్సుకు పనికి వచ్చేవి మాత్రమే ఉంటాయి అని చెప్తున్నారు 7వ శ్లోకంలో. కాబట్టి ఇక్కడ అఖండము అంటే తీవ్రమైన, అఖండమైన అంటే తీవ్రమైన, ఆగకుండా వెలిగే ఒకానొక ఆత్మజ్యోతి నీలో వెలిగినప్పుడు, ఆ జ్యోతి శక్తివంతంగా ఉన్నప్పుడు నువ్వు చేసే ఆయుతం అంటే అర్థం ఏంటంటే పొందడము. ఆయుతం అంటే పొందడము అంటే మామూలుగా పొందడం కాదట, విపరీతంగా పొందుతారట. అందుకని ఇంకోటి ఏంటంటే ఆయతనం అంటే ఆహ్వానించడం. యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆయతనం అంటే ఆహ్వానించడం. యజ్ఞం చేసినప్పుడు ఆయతనవాన్ భవతి అని యజ్ఞంలో సమిదలు వేస్తూ దేవతలను ఆహ్వానిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఆయుతం శివ పూజనం అంటే స్వీకరిస్తారు, అంటే ఆహ్వానిస్తారు. దేన్ని? జ్ఞానాన్ని స్వీకరిస్తారు. స్వీకరించిన జ్ఞానంతో పనులన్నీ చేస్తారు. అంటే చేసే ప్రతి పని కూడా జ్ఞానవంతంగా ఉంటాయి అని చెప్తున్నారు ఇక్కడ. జ్ఞానవంతమైన పని, ఇలా జ్ఞానవంతమైన పనులు ఎలా చేయాలనిపిస్తుంది? లోపల అఖండమైన జ్యోతి ఉత్పన్నమైంది, అఖండమైన శక్తి ఉత్పన్నమైంది. అప్పుడు ఆ అఖండమైన శక్తి ఎలా ఉత్పన్నమైంది? 72,000 నాడుల ద్వారా జీవశక్తి ఉత్పన్నమైంది. 72,000 నాడులు ఉత్తేజితమైన వల్ల సుషుమ్న నాడి యాక్టివేట్ అయింది అఖండంగా.
అఖండంగా వెలుగులీనుతూ ఉంది లోపల దివ్యత్వ వెలుగులు. ఎంత వెలుగులు అంటే ఆ వెలుగుని మనం మన కంటితో మనం చూడలేము. ఆ వెలుగుని ఈ కంటితో చూడలేము. అలాంటి దివ్య శక్తి, అఖండమైన దివ్య శక్తి పొందుతారు. దాన్నే అఖండ జ్ఞానము. కృతం అంటే పని. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే. కృతం పాపం అంటే పాపపు పనులన్నీ వ్యాధులుగా, పుణ్యంతో చేసిన పుణ్యంతో చేసిన పనులన్నీ భోగాల రూపంగా ఉన్నాయి మనకి. ఇక్కడ అదే చెప్తున్నారు. కృతం అంటే పని. పూర్వజన్మ కృతం పుణ్యం భోగ రూపేణ శోభిస్తున్నాయి, భోగాలుగా మనకి శోభిస్తున్నాయి. పాపాలు రోగాలుగా మనకి బాధిస్తున్నాయి. కానీ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత మానవుడు ఈ పాపము పుణ్యము గురించి ఆలోచించడంటే, ఇంకా జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఇక పాపం పుణ్యం, అమ్మో ఎంత పని జరిగిందో వాణి గారు ఇలా ఇంకా చెంపలేసుకున్నాడు. దేవాలయాల్లోనే చెంపలేసుకోవడం, భక్తిలోనే చెంపలేసుకుంటారు. ధ్యానంలో చెంపలేసుకున్న వాళ్ళు ఎక్కడ లేరు, మరి ఉండరు కూడా. ఎందుకంటే జ్ఞానం అంటే ప్రతిదాన్ని తెలుసుకోవడం. తెలుసుకున్న విషయాన్ని ఇప్పుడు వేలకు వేలు నామజపం చేసినప్పుడు దైవభక్తి పెరుగుతుంది. అలాగే అఖండమైన సాధన చేసుకున్నప్పుడు జ్ఞానం పెరుగుతుంది. భక్తి వేరు, జ్ఞానం వేరు. అందుకనే ఇక్కడ భక్తి అంటే దైవాన్ని పూజించడం, సేవించడం. జ్ఞానం అంటే దైవం ఎవరు, ఎక్కడుంటాడు, ఆయనకి నాకు సంబంధం ఏంటి, నేనెవరు, ఆయనకి నాకు ఏంటి సంబంధం, ఇలాంటి ఇత్యాది రహస్యాలన్నీ తెలుసుకుంటాడు. అవగాహనతో తెలుసుకుంటాడు. ఆ అవగాహన పెంచుకున్నప్పుడు ఆచరించే కర్మలన్నీ కూడా సుకర్మలు అంటే మంచి పనులు. చేసే పనులన్నీ కూడా మంచి పనులుగా మారిపోతాయి. కృతం నామ సహస్రేణ అంటే ఏ పని చేసినా వేలగా ఎన్ని పనులు చేసినా వేలాది పనులలో కూడా ఒకటే ఉంటుంది, అదే శక్తి. ఆ శక్తితో కూడే చేస్తాడు. దేవతలకు 1000 నామాలు ఎందుకు అని చాలా అనుమానం వస్తుంది మనకి. కానీ 1000 నామాలు కూడా వాళ్ళ యొక్క శక్తిని వర్ణించడం, వారి యొక్క శక్తిని వర్ణించడం. అలాగే మానవులకు కూడా లోపల శరీరంలో వేలాది నాడులు జాగృతం, శక్తిని వేలాది నాడులలో శక్తి నింపబడుతుంది. ఏది? దైవశక్తి. అలా దైవశక్తి నింపినప్పుడు జ్ఞాన సిద్ధి పొందుతారు. అనేక విధములుగా ఎన్నో విషయాలను ఆచరించాలని, వినాలని బుద్ధి కలుగుతుంది. ఇప్పుడు ఆది శంకరాచార్యులు ఒక్క మాట చెప్తున్నారు ఇక్కడ. దేవాలయాల స్థాపన చేయడం వెనుక రహస్యము, దేవాలయాలలోకి ప్రవేశించిన మానవులు దైవాన్ని భక్తితో సేవించినప్పుడు దైవం పట్ల అనురక్తి కలిగి జ్ఞానం పొందడానికి అది ఒక ప్రథమ సోపానము, అంటే ప్రథమ మార్గము, ఒక మెట్టు, ప్రాథమికమైన మెట్టు. అందుకనే అన్ని దేవాలయాలు స్థాపించిన తర్వాత కూడా మనసు అంగీకరించక ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని అందించడం కోసమే ఎలాగా దేవాలయాల్లోకి వెళ్తాం, వెళ్ళిన తర్వాత ఊరికే ఉండం కదా. ఎవరు అక్కడ ఉన్నది? ఓహో మహావిష్ణువా అని చెప్పి మనం ఒక శ్లోకం చదువుతాం అక్కడ. ఏదో చిన్న శ్లోకం చదువుతాం. అలాగే శివుడా ఏదో శ్లోకం చదువుతాం. ఇలా చదవగా అక్కడ మనకి ఒక స్థితి, ఒక మారే స్థితిలోకి వెళ్ళినప్పుడు దాని యొక్క అంతరార్థాన్ని వెతుక్కుంటూ ఉంటాం అన్నమాట. ఆ అంతరార్థాలు ఇలాగే బాధపడుతూ ఉంటాయి. అప్పుడు మనం ఓహో ఇలా చదివేసుకున్నాం కానీ ఇందులో ఇంత అర్థం ఉందా, ఇంత అంతరార్థం ఉందా అని తెలుసుకోము. ఇప్పుడు తెలుసుకుని ఆశ్చర్యపడుతూ ఉంటాం. అది ప్రాథమిక స్థాయి. ఇదేమో అంచె స్థాయి, ఆఖరి స్థాయిలో ఇలాంటివన్నీ తెలుసుకుంటాము అని చెప్తున్నారు. ఇక్కడ నిర్గుణ ప్రకాశము, నిర్గుణం అనేది ఒక ప్రకాశం అంట. ఆ నిర్గుణ ప్రకాశంలోకి వెళ్ళాలంటే లోపల వేలాదిగా ఉన్న నాడులన్నీ కూడా తేజస్సుతో నింపబడి ఉండాలి. ఆ తేజస్సునే కృతం నామ సహస్రేణ అన్నారు. సహస్ర వేలకు వేల నాడులు ఉన్నాయి లోపల, ఎన్నో వేల నాడులు. ఇవన్నీ కూడా శక్తివంతంగా మారిపోతాయి. శక్తివంతంగా మారిపోవాలంటే నామరూప విశేషాలు వదిలేయాలి, నామాన్ని రూపాన్ని వదిలేయాలి. అలా వదిలేసిన వారకే ఆ శక్తి జాగృతం అవుతుంది అని చెప్తున్నారు. ఆయుత అంటే ఆయుతం శివ పూజనం అంటే విపరీతంగా పొందుతారు. ఏది? రూపాన్ని నామాన్ని వదిలిపెట్టిన వాళ్ళు విపరీతమైన దైవశక్తిని లోపలికి తీసుకుంటారు, దాన్ని పొందుతారు అని ఇక్కడ
7వ శ్లోకంలో ఇంకా బాగా అర్థం చెప్తున్నారు మనకి. ఇప్పుడు 8వ శ్లోకంలోకి ప్రవేశిద్దాము. ఓం నమ శివాయ. ఉమయా సహయా దేవేశ నందివాహనమేవ చ భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం. ఉమయా సహయా దేవేశ నందివాహనమేవ చ భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం. విశేషమైన అర్థాలు. ఒక్క శ్లోకానికి మించిన శ్లోకం ఇంకోటి. ఒక్కొక్క శ్లోకము మీరు షార్ట్ కట్ లో 2-3 వాక్యాలు రాసుకుంటే, ఈ శ్లోకానికి ఈ 2 వాక్యాలు బాగున్నాయి, ఈ 3 వాక్యాలు బాగున్నాయి అని రాసుకుంటే ఒక శ్లోకానికి మించిన మెట్లు కనపడుతూ ఉంటాయి. మీకు ఇలా మెట్లు కనపడుతూ ఉంటాయి. అమ్మో దీనికంటే ఇది బాగా పెద్దదిగా అనిపిస్తుంది, అంటే ఎక్కువగా ఉంది, దీనికంటే ఇది ఇంకా మహోన్నతంగా ఉంది, ఇంకా మహోన్నతంగా ఉందని మనకే ఆ పైన ఉన్న స్థితి మనకి తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి. ఉమయా సహయా దేవేశ నందివాహనమేవచ అంటే ఏంటండి అని అడిగితే, ఏం లేదు, పార్వతీదేవిని తీసుకుని ఈయన ఆ నంది వాహనం మీద ఇద్దరు కలిసి వెళ్తున్నారు. ఏమైంది, ఆవిడ వాహనం పనిచేయట్లేదా, మీ వాహనమే ఎక్కాలా? ఇప్పుడు ఎవరి వాహనాలు ఆడుకున్నాయి కదా మేడం, ఆవిడ వాహనం ఏంటి సింహం, అది ఎందుకు ఎక్కట్లేదు ఈవిడ? మళ్ళీ ఈవిడ నంది వాహనం మీద ఎందుకు ఎక్కారు? సహదేవేశ అంటే ఎందుకు దేవే తన వాహనం మీద ఎక్కించుకున్నాడు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే చూడండి, ఒక అర్థం. ఉమ అంటే ఆ ఉమా, ఉమా అంటే అకారం ఉకారం మకారం, ఈ 3 కారాలు కలిపితే ఉమ. ఈ 3 కారాలను ఏమన్నారంటే దీన్ని ఓంకారము అన్నారు. ఓంకారము అంటే ఏంటంటే తమోగుణం, రజోగుణం, సాత్విక గుణాలను తొలగించేదట ఓంకారము. ఆ ఉమా, ఉమా అంటే సత్వ రజో తమో గుణాలను తొలగించేది. ఈ తొలగించడానికి కారణం ఓంకారం అంట. ఆ ఓంకారం ఎలా ఉందంటే మన శరీరంలో ఉచ్ఛ్వాస నిశ్వాసముల యొక్క విన్యాసము. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస లోపలికి ఇలా వెళుతూ బయటికి ఇలా వస్తూ మెలికిగా తిరుగుతూ వెళుతూ ఉన్నదాన్ని మనం గమనిస్తే, అంటే శబ్దాన్ని, ఉచ్ఛ్వాస నిశ్వాసముల శబ్దం మనవి, ఆ శబ్దాన్ని మనం గమనించినట్లయితే ఓంకారం వినపడుతుందట. ఆ ఓంకారంలో 2 రూపాలు ఉన్నాయట. ఆ 2 రూపాలు చెప్తున్నారు. శక్తితో కలిసిన శివుడట. ఉచ్ఛ్వాస నిశ్వాసములు అంటే శక్తి శివుడు. అంటే ఎలా చెప్తున్నారో చూడండి. మనకి బయటకు వస్తున్న గాలి, ముక్కు దగ్గర వేలు పెట్టి బయటకు వస్తున్న గాలిని గమనిస్తే వెచ్చగా ఉంటుంది, లోపలికి వెళ్ళే గాలి చల్లగా ఉంటుంది. ఈ ఉష్ణము చలువ అంటే శీతలము 2 కలిసి ఇక్కడ శివుడు శక్తి అని వర్ణించి చెప్తున్నారు. శివశక్తుల యొక్క శక్తివంతమైనది ఉచ్ఛ్వాస నిశ్వాసములు. ఈ రెండిటి యొక్క శబ్ద రూపకాన్ని మానవులు గ్రహించగలిగితే ఓంకారనాదం వినపడుతుంది. ఇక్కడ సహయాదేవేశ, సహదేవేశ అంటే దేవత, ఆ ఇద్దరు కలిసి ఉన్నారు. ఎవరు? ఉమతో శివుడు కలిసి ఉన్నాడు. ఎక్కడ? ఉచ్ఛ్వాస నిశ్వాసముల రూపంలో. ఎవరు చెప్పారండి మనకి ఇంతవరకును? ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఓహో శ్వాస మీద ధ్యాస అంటే ఏదో మామూలుగా కూర్చుంటున్నాం అనుకుంటున్నాం, కానీ నిజానికి శివశక్తుల కలయిక మన శరీరంలోకి ప్రాణాధారంగా శక్తివంతంగా ప్రవేశిస్తుంది కాబట్టి జీవుడు ఇన్ని కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నాడు. ఇవి లేకపోతే తప్ప ఏంటి ఇప్పుడు కనురెప్ప కదలాలన్నా, అలాగే చేతి వేళ్ళు కదలాలన్నా, వెంట్రుకలు ఎదగాలన్నా, గోర్లు ఎదగాలన్నా, మనిషి కదలాలన్నా, అన్నం అరగాలన్నా, నీళ్లు తాగడానికి దాహం వేయాలన్నా, వీటన్నిటికీ కారణం శివశక్తుల కలయిక. లోపల శివశక్తులు ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ఉమయ సహదేవేశ లోపలికి వెళ్తూ వస్తున్నారు. ఇది ఎలా జరుగుతుందో తెలుసా? రజోగుణం వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతాయంటండి. తమో గుణం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లోపం తక్కువగా ఉండడం అన్నమాట. తక్కువ ఉన్న ప్రమాదమే, బాగా ఎక్కువ ఉన్న ప్రమాదమే, మీడియం గా ఉండాలి. అందుకని నంది వాహనమేవచ అంటే సమానంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఉచ్ఛ్వాస నిశ్వాసములు రజోగుణంతో ఉంటాయట.
దాన్ని నంది వృషభము. వృషభము అంటే రజోగుణము. వృషభము అనే అర్థానికి రజోగుణం అని ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఇవన్నీ సంస్కృత పదాలు కదా, వాటిని తెలుగులోకి వచ్చేసరికి ఇలాంటి అర్థాలు వస్తాయి మనకి, అవి మనకి అర్థం కావు. ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసములు లోపలికి వెళ్తున్నాయి, ఎలా వెళ్తున్నాయి అంటే రజోగుణం అంట. రజోగుణం లేకపోతే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లోపలికి వెళ్ళవు. సాత్విక గుణం ఉందనుకోండి, ఉచ్ఛ్వాస నిశ్వాసములు శుద్ధ సత్వంగా మారిపోయి శూన్యంగా అయిపోతాయి. అప్పుడే శూన్యం అయిపోతే ఎలాగా, కూర్చున్న తర్వాత కదా. ఇప్పుడు ఇంకొక రహస్యం చెప్తాను మీకు. ఇప్పుడు నేను నడుస్తూ వెళ్తున్నాను. నడుస్తూ వెళ్తున్నప్పుడు నాకు ఏముంటే నడుస్తున్నాను, రజోగుణం ఉంటే నడుస్తున్నాను. రజోగుణం లేకుండా నా దగ్గర తమో గుణం ఉందనుకో, నేను ఫాస్ట్ గా నడవలేను, స్లోగా నడుస్తాను. తమో గుణం కూడా హీన స్థాయిలో ఉందనుకో, అమ్మో నేను నడవలేకపోతున్నాను, వాణి గారు ఆటో మాట్లాడితే వస్తాను, లేకపోతే నేను రాలేను. తమో గుణం హీన స్థాయిలో ఉన్నప్పుడు. రజోగుణం ఉన్నప్పుడు, ఏంటి వాణి గారు కిలోమీటర్ కూడా నడవలేము, ఇంత ధ్యానం చేసుకుంటున్నా, నడవండి అంటాను. రజోగుణం. రజోగుణం వృషభతత్వం. వృషభతత్వం ఆ తత్వం మీద ఉన్నారట ఎవరు, ఈ దేవదేవులు ఇద్దరు. ఏది, పార్వతీ పరమేశ్వరులనే ఉచ్ఛ్వాస నిశ్వాసముల యొక్క రూపము ఇక్కడ రెండు. ఏ రూపము ఇది, రెండు గుణాలు, రెండు తత్వాలతో కలిసి ఉందట. ఒకటి శివుడు, రెండు శక్తి. శివుడు జ్ఞానము, శక్తి లోపల మన వాయు శక్తి. ఏది, అంతర్ముఖమైపోయిన శక్తి, దైవ శక్తి. జ్ఞానముతో శక్తితో కూడినదే ఉచ్ఛ్వాస నిశ్వాసములు. ఇందులో ప్రధానంగా జ్ఞానం లేకపోయినా ప్రమాదమే, శక్తి లేకపోయినా ప్రమాదమే. రెండు కలిపి సమస్థితిలో మన శరీరంలోకి వెళుతూ వస్తూ ఉంటున్నాయట. ఈ రెండిటు ఇక్కడ అదే చెప్పారు. ఏ పని చేసుకోవాలన్నా రజోగుణం ఉండాలట. వంట చెయ్యాలి, తమో గుణం ఉంటే వంట చేస్తామేంటి? సాత్విక గుణం ఉందనుకోండి, ఇవాళ ఉపవాసం ఉందామంటే నువ్వు ఉండు పోనీ నేను చేసుకుంటానులే అంటారు మనోళ్ళు. ఎందుకంటే అన్న సమయానికి అన్నం తినాలి కదా. సాత్విక గుణం ఉంటే ఉపవాసం ఉందామండి అంటే తినాలనిపించకపోవడం. సాత్వికత అంటే ఏంటో కడుపు నిండుగా ఉంది, పర్వాలేదు, అవతల ఆయనకు కూడా కడుపు నిండుగా ఉండాలి కదా, మాకొక్కరికే కాదు కదా. అందుకని ఏ పని చేస్తున్నా రజోగుణం ప్రధానంగా చేస్తామన్న మనం. కుటుంబంలో వ్యవహారాలన్నీ కూడా రజోగుణంతో చేస్తామట. కాబట్టి ఇక్కడ కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసములు రజోగుణంలో ఉంటాయట. అలాంటి వాటిని సాత్విక గుణంలోకి నడిపించాలి. సాత్విక గుణంలోకి నడిపించేటప్పుడు అవి నెమ్మదిగా నడుస్తూ ఉంటాయి. ఆ నెమ్మదిగా నడిచేయి నిర్గుణంలోకి ప్రవేశించినప్పుడు శూన్యమైపోతాయి, ఇక నడవు అన్నమాట. ఆజ్ఞలో స్థితమైపోవడమే నిర్గుణం, దాంట్లోకి ప్రవేశించాలి. అలా ప్రవేశించగలిగితే భస్మలేపన సర్వాంగం. ఎంత బాగుందో చూడండి. సర్వాంగం అంటే అంగములు అంటే మామూలుగా సామాన్యమైన భాషలో అంగములు అంటే శరీర అవయవాలు అని చెప్తారు. కానీ ఇప్పుడు మనం సామాన్యమైన పదాలు మాట్లాడుకోవట్లేదు కదా, పిహెచ్డి లాంటి పదాలు మాట్లాడుకుంటున్నాం మనం. అంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీలో మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. ఇప్పుడు సర్వాంగములు, భస్మలేపన సర్వాంగం అంటే సమస్తమైన ఆలోచనలు భస్మం అయిపోతాయంట. అంటే ఆలోచనలు శూన్యమైపోతాయి, లేకుండా పోతాయి. భస్మం అయిపోవడం అంటే తొలగిపోవడం, శూన్యమైపోవడం. కాబట్టి భస్మలేపన సర్వాంగం ఏక బిల్వం శివార్పణం. ఆలోచనలన్నీ శూన్యమైపోతాయి. అందుకని శివుడు ఎదురుగా నంది కూర్చుని ఉండడంలో అర్థం ఏంటంటే, మనం రజోగుణంతో ఉన్న మనం దైవశక్తి దగ్గర కూర్చున్నప్పుడు, అడిగిమడిగి కూర్చున్నప్పుడు మన శక్తి, రజోగుణంలో ఉన్న శక్తి కాస్త సాత్విక గుణంలోకి మారిపోయి, సాత్వికత శుద్ధ సాత్వికతగా మారిపోయి నిర్గుణంలోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినప్పుడు సమస్తమైన ఆలోచనలు భస్మలేపన సర్వాంగం, అన్ని రకముల ఆలోచనలు భస్మం అయిపోతాయి. భస్మం అంటే మళ్ళీ మీరు భస్మం అయిపోతే బూడిదైపోతాయి అంటే అక్కడ బూడిదని కాదు అర్థం, లేకుండా పోతాయి అని అర్థం. చితిలో చింతలన్నీ కాలి భస్మం అయిపోతాయి అనే అర్థంతో ఇక్కడ పదాన్ని ప్రయోగించారు. సత్వరజో తమో గుణములన్నీ కూడా నిర్గుణములోకి ప్రవేశించబడతాయి. మానవుడి శరీరములో ఉన్న ఓంకార శబ్దము ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ఉందమని, ఆ ప్రాణవాయువు సంచారమును నిలిపేసి మనోశూన్యతను కలిగించుకోమని 7వ శ్లోకంలో ఎంతో చక్కగా చెప్తున్నారు ఆది శంకరాచార్యులు. మనోశూన్యత కలిగించుకోవాలి. అందుకనే ఇప్పుడు శివుడి గుళ్ళో ఆ విభూది పెట్టడం వెనుక రహస్యం అదే. విభూది ధారణ, చాలా మంది విభూది పెట్టుకుంటే ఐశ్వర్యం అంటారు.
అంటే మనం విభూది పెట్టుకోగానే మనకి డబ్బులు వచ్చేస్తాయి ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి, అది కాదు అర్థం. విభూది అంటే సంపద. ఏ సంపద? ఆధ్యాత్మిక సంపద, జ్ఞాన సంపద, ఆలోచనలు, ఆలోచనలలో నాణ్యత, చేసే పనులలో నాణ్యత, భావాలలో నాణ్యత, ఇవి సంపదలు. ఈ సంపదలు వస్తాయి విభూది ధారణ. అంటే ఇప్పుడు ఏంటంటే అర్థం, ఉదాహరణకి మంటల్లో, అంటే మంటల్లో ఏది వేసినా కూడా బూడిదైపోద్ది, భస్మం అయిపోద్ది. ఇది అది అని లేదు. నన్నేసిన ఒకటే, కుర్చీ వేసిన ఒకటే, కళ్ళజోడు వేసిన ఒకటే, పుస్తకాలు వేసిన ఒకటే, ఏ వస్తువులు మంటల్లో వేసినా కూడా చివరికి అది బూడిదైపోద్ది. కాబట్టి మానవుని శరీరంలో అనేక వేలాది ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనలన్నీ కూడా భస్మం చెయ్యాలి. అలా చెయ్యగలిగినప్పుడు నీ స్థితి మారుతుంది. ఆ స్థితి నువ్వు ఓంకార సదృశంగా, అంటే నీ శరీరంలోనే నువ్వు ఓంకారం వినగలుగుతావు. అలా వినగలిగిన స్థితిలోకి నువ్వు ప్రవేశించినప్పుడు నీ నీ యొక్క ఆత్మజ్ఞానం, నువ్వు పెంచుకునే జ్ఞానం ఉంది కదా, అది అద్వితీయంగా వెలిగిపోద్ది. అలా ఇలా కాదు. అప్పుడు లోపల ఉన్న నీ ఉచ్ఛ్వాస నిశ్వాసముల యొక్క శక్తి తెలిసిపోద్ది, జ్ఞానముగా శక్తిగా మారిపోద్ది. ఉచ్ఛ్వాస నిశ్వాసములే జ్ఞానము శక్తిగా మారిపోతాయి. నువ్వేం చేయక్కర్లా, కళ్ళు మూసుకుని కూర్చుంటే చాలు, ఏ మాత్రం కదలికలు లేకుండా. దాన్ని ఈ బిల్వ అష్టకములో ఎంతో విడమర్చి చక్కగా మనకి పూర్తిగా అర్థమయ్యే రీతిలో మనకి ఎంత చక్కగా చెప్తున్నారో. ఇలా చెప్పడం వెనుక యథార్థమైన జ్ఞానం ఏంటంటే, మంత్రం జపించాలంటే రజోగుణం కావాలి. చూడండి ఎక్కడ ఎలా చెప్తున్నారు. మంత్రం జపించాలంటే రజోగుణం, పూజలు చేసుకోవాలంటే రజోగుణం కావాలి, అలాగే యజ్ఞాలు చేయాలంటే రజోగుణం, భజనలు చేయాలంటే రజోగుణం, ఏ వ్యాపకాలకైనా రజోగుణం కావాలి. అలాగే ఉచ్ఛ్వాస నిశ్వాసములు అక్కర్లేదట, అవి రజోగుణ సదృశ్యంగానే జరుగుతున్నాయి. ఆ జరిగే రజోగుణాన్ని నువ్వు గమనిస్తూ 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 కూర్చున్నప్పుడు రజోగుణం అంతా స్వాంతన చెంది, తమో గుణం అంతా స్వాంతన చెంది సాత్విక గుణంగా మారిపోద్ది. దాన్ని మూడు రకాలు, ఆ ఊ మా, అకార ఉకార మకారములు, తమోగుణ రజోగుణ సాత్విక గుణములు. ఈ 3 గుణములు నిర్గుణలోకి ప్రవేశించడమే నంది వాహనమేవచ అన్నారు. అంటే అప్పుడు ప్రవేశిస్తున్నాం అన్నమాట. ఎక్కడికి ప్రవేశిస్తున్నాం? రజోగుణం ద్వారా రజోగుణమును గమనిస్తున్నాం, ఉచ్ఛ్వాస నిశ్వాసములను గమనిస్తాం. గమనించగా 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 నిర్గుణంలోకి ప్రవేశిస్తాం. ఆ నిర్గుణంలోకి ప్రవేశించినప్పుడు సమస్తమైన పనులు కూడా అక్కడ భస్మం అయిపోతాయి. ఆలోచనలన్నీ తొలగిపోతున్నాయి. అంటే చింతలన్నీ చితిలో పడిపోతున్నాయి. ఇంక ఏ చింత ఉండదు, ఒకటే చింత, ఏకాత్మ భావన, పరమాత్మ భావన. ఆ పరమాత్మ భావనలోకి ప్రవేశించమని అర్థం చెప్తున్నారు. 9వ శ్లోకం చూద్దాం ఇప్పుడు. ఓం నమః శివాయ. సాలగ్రామేషు విప్రాణం దశకూపయో యజ్ఞకోటి సహస్రస్య ఏకబిల్వం శివార్పణం. సాలగ్రామము అంటే ఏంటండి? సాలగ్రామము శివుడి లింగం అని. సాలగ్రామము అంటే రాయి గాని శిల గాని. గ్రామం అంటే శిల, రాయి, ఈ 2 రూపాలు వస్తాయి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, రాయి కూడా ప్రాణం ఉంటుంది. ఇక్కడ ఒక రహస్యం చెప్తున్నారు. రాళ్ళకి కూడా ప్రాణం ఉంది, కానీ జడంగా ఉంది. జడం, చైతన్యంలో లేదు, కదలిక లేదు, కానీ ప్రాణం ఉంది. ఆ ప్రాణం ఎలా ఉంది? స్వల్పంగా ఉంది, అధికంగా లేదు, స్వల్పముగా ఉంది. ఆ స్వల్పమైన ప్రాణము జడంగా ఉంది. ఇక్కడ అదే చెప్తున్నారు. సాలగ్రామేషు విప్రాణం అని చెప్తున్నారు. దశకూపయో, అలాంటి స్వల్పంగా ఉన్న ప్రాణశక్తి మానవుని శరీరంలో అజ్ఞానములో ఉన్నప్పుడు మన శరీరంలో 10 రంధ్రాలు ఉంటాయి. దశకూపయో 10 రంధ్రాలు. మానవుని శరీరంలో నవరంధ్రాలు మనకి తెలుసు. ఏది? 2 ఈ కన్ను రంధ్రాలు, 2 ఇవి 4, 2 ఇవి 6, ఇదొకటి 7. 7 రంధ్రాలు. మలద్వారము, మూత్రద్వారము 7, 2, 9. ఈ 9 రంధ్రాలు కాకుండా అద్భుతమైన రంధ్రం ఉంది, బ్రహ్మరంధ్రము. ఇది 10వ రంధ్రము. కానీ మానవుడి యొక్క శరీరము
అంటే శిలలాగా ఉన్న ఈ శరీరం, జడంగా ఉన్న ఈ శరీరం చైతన్యవంతంగా తయారవడానికి కారణం దశకూపయో, ఈ 10వ రంధ్రములోంచి ప్రయాణించిన విశ్వమయ ప్రాణశక్తి వల్లే ఈ శిలకి చైతన్యం వచ్చింది, లేకపోతే రాదు అని చెప్తున్నారు. అంటే శిలలా ఉన్న శరీరానికి ప్రాణ సదృశంగా ఎలా తయారైంది? ఈ శరీరము జడంగా ఉంది. ఇప్పుడు తల్లి గర్భంలో శరీరం తయారైంది. శరీరం తయారైన తర్వాత ఈ శరీరానికి చైతన్యం ఎలా పుట్టింది? బ్రహ్మరంధ్రం ద్వారా చైతన్యం వచ్చింది. ఈ చైతన్యము ఎలా ఉందంటే యజ్ఞకోటి సహస్రస్య ఏక బిల్వం శివార్పణం. ఇక్కడ చూడండి, ఇంకా పూర్తిగా యథార్థం తెలుసుకుందాం ఇక్కడ. ఇప్పుడు సృష్టిలో స్థావరములు జంగములు అని రెండు ఉంటాయి. స్థావరములు అంటే కదిలేవి, జంగములు అంటే కదలనివి. ఇప్పుడు ఇక్కడ స్థాణువు అన్నారు. స్థాణువు అంటే శిల, సాలగ్రామము అంటే శిల లేదా రాయి. అంటే కదలని స్థితిలో జడంగా ఉన్న మనకి విశ్వమయ ప్రాణశక్తి దశరంధ్రము ద్వారా, బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి ఆవాహన జరిగినప్పుడు చైతన్యం ఏర్పడింది. ఈ చైతన్యం ఎప్పుడు ఏర్పడింది తెలుసా? అవయవాలన్నీ ఈ శిలారూపంలో ఉన్న ఈ జడంగా ఉన్న దానికి చైతన్యము ఎప్పుడు మొదలైందో అప్పుడే ఈ అవయవాలన్నీ మొదలైంది. అలాగే ఈ 9 దారులు ఏర్పడినవి. ఇలా ఏర్పడడానికి కారణము లోపల ఒక యజ్ఞం జరిగింది. ఆ యజ్ఞం ఏంటంటే ఆ తల్లి ప్రతిరోజు తీసుకునే ఆహారం ద్వారా కొంత శక్తి, అలాగే తాను పీల్చిన గాలి, తల్లి తన ఉచ్ఛ్వాస నిశ్వాసములు లోపల ఉన్న శిశువుకి కూడా అందించింది. ఆ శిశువుకి ఒక బొడ్డు దగ్గర పేగు ఉంటది. బొడ్డు దగ్గర పేగు, ఆ పేగు యొక్క ముడి అది దశవ రంధ్రము. ఆ బొడ్డు దగ్గర హోల్ ఉంటది. ఆ బొడ్డు దగ్గర ఉన్న రంధ్రము ద్వారా శిశువుకి శక్తిని అందించింది, ఉచ్ఛ్వాస నిశ్వాసముల యొక్క శక్తి. అప్పుడు మానవుని యొక్క జీవశక్తి ఆ రంధ్రము ద్వారా తీసుకుని శరీర పోషణ అవన్నీ చేసుకున్నాడు మానవుడు. కానీ చైతన్యము పొందాలంటే మాత్రం 10వ రంధ్రములోంచి చైతన్యం తీసుకుంటాడు. అందుకని ఇక్కడ అర్థం చెప్తున్నారు. ప్రాణమున్నా కదలని సాలగ్రామాలతో భక్తితో పూజిస్తారు గాని ప్రాణమున్న దైవాన్ని చూడాలనే విధానం ఎవరికీ తెలియట్లేదు. ప్రాణము ఉండి చలనముగా ఉన్న మానవ శరీరము లోపల తల్లి గర్భంలో తయారవుతుంది. బయటికి వచ్చిన పిదప దశమరంధ్రమైన ఆ విశ్వమయ ప్రాణశక్తి తరంగములు ఆవాహన జరిగి మానవునిలో చైతన్యము విస్తరించి కదలికలు, ఇక లోపల ఉన్నప్పుడు లేని చైతన్యము బయటికి రాగానే పుట్టింది. మానవ శరీరంలో 10 రంధ్రములను 10 చిల్లులు ఉన్న కుండతో పోలుస్తారు. మానవుని శరీరంలో 10 చిల్లులు 10 చిల్లులతో కూడిన కుండతో పోలుస్తారు. 9 చిల్లుల ద్వారా శక్తిని కోల్పోతారు గాని 10వ రంధ్రము ద్వారా శక్తిని పెంచుకుంటారు మానవులు. కోల్పోతారు, తెచ్చుకుంటారు, కోల్పోతారు, తెచ్చుకుంటారు. ఇది ట్యాంక్ ఎప్పుడు ఇది ఓవర్ హెడ్ ట్యాంక్ అన్నమాట. ఈ ట్యాంక్ లోకి ఈ శక్తి లోపలికి వెళుతూ ఉంటుంది. తీసుకున్న శక్తిని మనం ఈ 9 రంధ్రాల్లో బయటికి పోగొట్టేస్తూ ఉంటున్నామని తెలుసో తెలియకో చెప్పుడు మాటలు వింటాం, మాట్లాడని కూడని మాటలు మాట్లాడటం, చూడకూడని విషయాలు చూడడం, అక్కర్లేని భావాలు, అక్కర్లేని ఆలోచనలు, తినకూడని ఆహారం తినటం, ఆ మలినాలు అవన్నీ కూడా అంటే లోపల ఉన్న శక్తిని పోగొట్టుకోవడం, ఇవన్నీ చేస్తున్నారట. కాబట్టి అందుకనే అన్నారు జంతువునాం నరజన్మ దుర్లభం. జంతువునాం నరజన్మ దుర్లభం అంటే అన్ని జంతువుల్లోకి మానవుడు గొప్పవాడు అని కాదట. జంతువుల జన్మలు దాటిన పిదపే మానవ జన్మ వచ్చింది. అనేక 84 లక్షల జీవరాశుల జన్మల తర్వాత మానవ జన్మ వచ్చింది. కాబట్టి జంతువులకు బుద్ధి లేదు, మరి మానవుడికి ఏమైపోయింది? జన్మ ఏమైపోయింది? మానవ జన్మలోనే సాధన. ఏ సాధన అయినా మానవుడి గాని సాధించి తరించాలి. ఇక జంతువులకి ఈ సాధన లేదు, తరించడం లేదు. ఈ రెండు పెట్టలేదు, మాట పెట్టలేదు, సాధన పెట్టలేదు, తరించడం అనేది వాటికి తెలియదు. మానవుడికే తరించడం ఉంది. అందుకనే మానవ జన్మ దుర్లభం అని ఎందుకన్నారంటే ఎన్ని జన్మలు నువ్వు దాటొచ్చావో తెలుసా నీకు? ఈ జ్ఞానము సిద్ధి పొందడానికి గత జన్మలో ఎంత సాధన చేసావో తెలుసా నీకు? అంత సాధన చేశావని నీకు తెలియకపోవడం చాలా దురదృష్టం. కాబట్టి దుర్లభం.
ఈ జీవితం లభించడం బహు దుర్లభం. లభించింది, దాని యొక్క గొప్పదనం తెలియట్లేదు, దాని సార్థకత తెలియట్లేదు. మానవ జన్మ, మానవ జన్మ ముందు యజ్ఞకోటి సహస్రస్య, ఇక్కడ యజ్ఞ కోటి సహస్రస్య, ముందు సహస్రము అంటే 1000 అని తెలుసుకుందాం. తర్వాత కోటి, తర్వాత యజ్ఞము. వేల కోట్ల యజ్ఞాలు, వేల కోట్ల జన్మలు తీసుకున్నారట మానవులు. వేల కోట్ల జన్మలు తీసుకుని 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 చిట్ట చివరికి ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించారు. ఈ విషయం తెలుసుకోవాలి. కోటి కోటి జన్మల్లో కోటి యజ్ఞాలు చేసావు నువ్వు. ఎన్ని యజ్ఞాలు చేసి 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 ఈ మానవ జీవితంలోకి ప్రవేశించావో. కాబట్టి మానవ స్వభావం తెలుసుకోవాలంటే శూన్య స్థితిలోకి ప్రవేశించినప్పుడే శాంతము అంటే దశ విధములైన జ్ఞానములు పొందుతామంట. దశ దశ రంధ్రముల ద్వారా దశ విధములైన జ్ఞానములు పొందుతామంట. ఆ జ్ఞానములు ఎలా ఉంటాయంటే శాంతము, సౌఖ్యము, హాయి, ప్రేమ, చైతన్యము, అహింస, అస్థేయము, అపరిగ్రహము, శౌచము, ఇంద్రియ నిగ్రహము. ఈ 10 మనకి వస్తే సత్యములోకి ప్రవేశిస్తాము. ఈ 10 మనకి వచ్చినప్పుడు ధర్మయుతమైన జీవితం జీవిస్తాం. ఎప్పుడైతే ధర్మయుతమైన జీవితం జీవిస్తామో సత్యం తెలుసుకుంటాం, సత్య మార్గంలోకి ప్రయాణిస్తాం. కాబట్టి నదీ స్నానాలు, పూజలు, భజనలు, విహారయాత్రలు, తీర్థయాత్రలు, పుష్కరాలు ఇవేమీ కూడా మానవుడి యొక్క స్థాయిని గాని మానవుడి యొక్క స్థితిని గాని మార్చవు. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలుగుతుందో అప్పుడు మానవుడు ఈ రంధ్రాలు, ఈ చిల్లులు ఉన్నాయి కదా, దీని ద్వారా జ్ఞానాన్ని బయటికి వెళ్ళనీయకుండా అదుపులో ఆజ్ఞలో ఉంచుకుంటాడు. ఎప్పుడైతే అదుపాజ్ఞల్లో ఉంచుకుంటాడో జ్ఞానం వృద్ధి చెందుతుంది. అజ్ఞానంతో శక్తిని కోల్పోతూ ఉంటాడు. మాటల ద్వారా, చేతల ద్వారా, కంటి ద్వారా, వినడం ద్వారా ఇవన్నీ కోల్పోతూ ఉంటాడు. అందుకే చెప్తున్నారు చిల్లులు కుండ, 10 చిల్లులు కుండట ఇది. కాబట్టి 10 చిల్లులలో ఒకానొక చిల్లు ద్వారా మాత్రమే దైవశక్తిని పెంచుకుంటున్నాం. ప్రతిరోజు హాయిగా పడుకుంటున్నాం రాత్రిళ్ళప్పుడు. పాపం ఏ పని ఆగట్లేదుగా. గుండె కొట్టుకుంటుంది, లివర్ ఫంక్షన్ జరుగుతుంది, కిడ్నీల ఫంక్షన్ జరుగుతుంది, తిన్న ఆహారం అరుగుతుంది, రక్తం అవుతుంది, రసం అవుతుంది, కార్బోహైడ్రేట్లు, మినరల్స్, విటమిన్స్ దేనికదే, ఏ పని అదే చేసుకుపోతుంది. నీకు ఎంత పని కూడా లేదు కదా. మరి ఏంటట నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి, నువ్వు చేయాల్సిన పని ఏంటి, అసలు ఇదంతా ఎలా జరుగుతుందో తెలుసుకో. అది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని పెంచుకోవాలని చెప్తున్నారు ఇక్కడ. యజ్ఞకోటి సహస్రస్య, కోటాది వేల 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 కోట్ల జన్మలు వచ్చావు. ఈ వేల కోట్ల జన్మల్లో ఎన్ని రకాలైన యజ్ఞాలు చేశావో ఇది ఆఖరి యజ్ఞం అని తెలుసుకో. ఏక బిల్వం శివార్పణం. ఇప్పుడు ఆఖరి యజ్ఞంలోకి ప్రవేశించావు. ఈ యజ్ఞం పేరు ఏంటి? తపస్సు, శ్వాస మీద ధ్యాస. ఈ యజ్ఞం ఎలా అయిపోవాలి నీకు? అఖండ యజ్ఞం, మామూలుగా అవ్వకూడదు. మామూలు దీపం అనుకోండి, చమురు ఉన్నంత వరకే వెలుగుతుంది. అది చమురు అయిపోయిన తర్వాత ఆ దీపం ఆరిపోద్ది. ఇది అలాంటి దీపం కాదు కదా. ఒక్కసారి వెలిగిస్తే ఇక అది వెలగడమే కానీ ఆరడం ఉండదు. ఆరడం అంటూ ఉందంటే అది మరణం, మరణమే, లేకపోతే ఆరదు. కాబట్టి ఈ దీపాన్ని అఖండంగా నువ్వు వృద్ధి చెందించగలిగితే ఆత్మజ్ఞానం అఖండంగా నీకు విస్తరించి వ్యాపించి నీకు తెలియకుండానే నువ్వు ఎన్నో రహస్యాలు తెలుసుకుంటావు. చదవడం ద్వారా, వినడం ద్వారా నీకు ఎన్నో రహస్యాలు బోధపడుతూ ఉంటాయి. ఈ అఖండ జ్ఞానాన్ని అఖండ సాధన ద్వారా పెంచుకోమని ఆది శంకరాచార్యులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు హాయిగా మనం ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాము. ఎక్కువ చెప్పేసుకున్నాం అనుకోండి ప్రమాదం. ఎందుకో తెలుసా? ఉన్నది కూడా పోద్ది. ఇలా తక్కువ చెప్పుకున్నాం అనుకోండి, ఎంత అద్భుతమైన మాటలు విన్నాం. ఎన్ని మాటలు విన్నాం ఇప్పుడు? ఏమని? ఇది 10 చిల్లుల కుండ అని చెప్పుకున్నాం. అంతేకాదు ఇంకో మాట కూడా చెప్పారు ఇక్కడ. ఈ లోపల ఉచ్ఛ్వాస నిశ్వాసములే ఓంకారం అని చెప్పారు. దాన్ని వినాలి. అది ఎలా ప్రయాణిస్తుందట లోపలికి? జ్ఞానము శక్తి కలిగిస్తుందట. ఊరికే వెళ్ళి రావట్లేదట. ఈ ప్రాణవాయువు లోపలికి ఊరికే వెళ్ళి రావట్లేదు. వెళ్ళినది జ్ఞానాన్ని శక్తిని కలగజేస్తుంది. బయటకు వచ్చే వాయువు అక్కర్లేని వాయువు బయటికి వెళ్ళిపోతుంది. అంటే అజ్ఞానం వెళ్ళిపోతుంది. అజ్ఞానము వాయు రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. ఏంటి కళ్ళు మూసుకుని కూర్చుంటే మనిషి ఎలా మారిపోతున్నాడు అంటే ఇదిగో ఇలాగే మారిపోతున్నాడు. వాయు రూపంలో అజ్ఞానం బయటికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిన శక్తి జ్ఞానంగా రూపాంతరం చెందుతుంది. అందుకనే మనము పూజల్లో పూజల్లో మనం నైవేద్యం పెట్టేసి నేను వండాను అనుకుంటున్నారేమో వాణి గారు, నేను వండలా.
నాలో పంచవాయువులు ఈ పని చేయించినాయి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ అనే పంచవాయువులు నాతో ఈ ప్రసాదాన్ని వండించినాయి. నేను వండలేదు. వాయువు ఆధారంగా నడిపించబడుతున్నాను. వాయువుతోటి ఈ పనులన్నీ చేస్తున్నాను. ఆ వాయువు పేర్లు అక్కడ చెప్పుకుంటూ ఇది వాయువుతో జరిపించిన కార్యక్రమం, స్వీకరించవయ్యా అని భగవంతుడికి నివేదిస్తున్నారన్నమాట. ప్రతి విషయంలోనూ మనకు ఆధ్యాత్మికత చెప్పారు. మనమే అర్థం చేసుకోలేదు, అంతే తేడా. తేడా ఏమి లేదు. అన్నిట్లోనూ ఆధ్యాత్మికత గుప్పించి అంటే దాచిపెట్టి గుప్తంగా మనకు అందించారు. మనం దాన్ని బయటికి తీసుకోలేదు, అంతే తేడా. ఇంకేం లేదు. ఎందుకంటే నేను ధ్యానానికి వచ్చిన కొత్తలో పత్రిజీ గారి కాన్సెప్ట్లు పెట్టుకుని ధ్యానం చేసుకుంటూ ఉండేదాన్ని. సార్ ఒకసారి ఒక ప్రసంగం చిన్న మాటల్లో ఏమన్నారంటే, వర్షం పడుతున్నప్పుడు వర్షం లోపలికి వర్షం పడుతున్నప్పుడు వర్షంలోకి వెళ్ళాలి. పిచ్చోళ్ళు లోపలికి వెళ్తారు. వర్షం పడుతున్నప్పుడు బయటికి వెళ్ళాలి కానీ లోపలికి వెళ్తారు పిచ్చోళ్ళు అని చెప్తున్నారు ఆయన. వర్షాన్ని ఎంజాయ్ చేయాలి, వర్షంలో కూడా ధ్యానం చేయాలి అంట. వర్షంలో జలుబు వస్తుంది అంటారు, తడిస్తే ఈయన ధ్యానం చేయమంటున్నారు ఏంటి అనుకునేదాన్ని. 2009లో నేను వచ్చాను కదా, వచ్చిన కొత్తలో సార్ సీడీలు పెట్టుకుని కాన్సెప్ట్లు ధ్యానం చేసుకుంటుంటే ఆయన ప్రసంగాలు, ఈయనేంటా వర్షంలో తడవమంటున్నారు, వర్షంలో తడవాలి, వర్షంలో ఆనందంగా ఉండాలి, వర్షం వస్తే లోపలికి వెళ్తారు పిచ్చివాళ్ళు, వర్షం వస్తే బయటికి వెళ్ళాలి అంటున్నారు. ఇది ఎక్కడ గొడవరా బాబు అనుకున్నాను. కానీ మొట్టమొదటి సంవత్సరం కదా, ఒక్క వాక్యాన్ని కూడా నాకు అంతరార్థాలు తెలియదు. తర్వాత తెలిసింది, అబ్బో ఈయన మామూలు సామాన్యుడు కాదు, ఈయన సామాన్యుడు కాదు, అసామాన్యుడు. అలా అది కూడా తక్కువ పదమే. ఈయన విశ్వమాన్యుడు అనుకుంటే బెటర్ ఏమో అనుకున్నాను. ఎందుకంటే విశ్వమే ఒక మనిషిగా మన దగ్గరికి వచ్చింది. విశ్వకర్త, విశ్వశక్తి మానవ రూపంలో మన దగ్గరికి వచ్చింది. లేకపోతే మై డియర్ గాడ్స్ ఏంటండి, ఏళ్ళని దేవుళ్ళని చేయడం ఏంటి? అనామకులుగా ఇలా ఉన్న వాళ్ళని కోవిదులుగా, జ్ఞానులుగా, శక్తివంతులుగా ఎలా మారుస్తున్నారు ఆయన? అది శ్వాస మీద ధ్యాసతో. ఆయన ఏం చేయట్లా, కూర్చోపెడుతున్నారు అంతే. ఆ తపస్సులో అంత శక్తి ఉందని చెప్తున్నారు. ఇక వర్షానికి వద్దాం. ఈ వర్షం ఆయన వర్షంలో తడవాలి. మూర్ఖులు, పిచ్చోళ్ళు లోపలికి వెళ్తారు, బయటికి వెళ్ళాలి అని అంటే, వర్షంలో తడవాలి మూర్ఖులు పిచ్చోళ్ళు అని తిడుతున్నారు ఏంటి అనుకున్నాను. గాని సూర్యుడు తన యొక్క ఉష్ణ శక్తితో భూమి మీద ఉన్న జలాన్ని, అంటే ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ జలం ఉందో, గోదావరి, గంగా, యమున, నర్మదా, కావేరి, సింధు, తుంగభద్ర, ఇవన్నీ ఎక్కడ ఎక్కడ ఏ ఏ నదులు ఉన్నాయో ఆ నదుల నీరన్నిటినీ సూర్యుడు తన యొక్క తాపంతో పైకి లాగేసుకుని మేఘాల రూపంలో ఒక చోట నుంచి ఇంకొక చోటకి వేల వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఉంటాయి. అవన్నీ ఒక చోట ఉండదు. పైగా ఇక్కడ ఈ నదీ జలాలన్నిటినీ తీసేసుకుని కలిపేస్తాడు పైన అలా కలిసిపోతున్నాయి. అలా కలిసిపోయిన నీరు మళ్ళీ తిరిగి వర్షంలా మనకి వస్తుంది. అలాంటి వర్షంలో మనం తడిస్తే, నువ్వు ఒక్కో సంవత్సరం ఒక్కో నదికి పుష్కరాలని పరిగెడుతున్నావే, ఆ పుష్కర స్నానం ఇక్కడ అయిపోద్ది అనమాట. ఆ 12 నదుల్లో చేసే స్నానము ఒక వర్షంలో తడిచినప్పుడు మాత్రం నువ్వు పొందగలవు. ఏది? ఈ భావన తెలిసినప్పుడు, ఈ భావంతో నువ్వు తడిచినప్పుడు నీకు జలుబు చేయదు. పైగా అలా తడవడం వలన, అలాంటి అనుభూతి చెందడం వల్ల ఇది శక్తి వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు వర్షంలో ఎన్ని రకాల నదుల నీళ్లు ఉన్నాయంటే నాకు తెలియదు. నేను వర్ణించలేను, నేను చెప్పలేను. భూమి మీద మంజీర, తపతి, పెన్న ఒక్కటి కాదు, తుంగభద్ర, ఎన్ని నదులు ఉన్నాయో అన్ని నదుల నీళ్లు ప్లస్ సముద్రములోని నీళ్లు మొత్తం అన్ని కలిపి పైన ఆకాశ గంగగా తయారు చేసి అది శుద్ధ జలంగా మళ్ళీ భూమి మీదకి అందిస్తున్నారు శక్తివంతంగా. ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, ఇక్కడ ఉన్నప్పుడు స్థూల శక్తి, అక్కడికి వెళ్ళినప్పుడు సూక్ష్మ శక్తి. ఇక్కడ ఉన్నప్పుడు మానవ శక్తి, అక్కడికి వెళ్ళినప్పుడు దైవశక్తి. అందుకనే స్వర్గస్థులయ్యారు, దేవుడి దగ్గరికి వెళ్ళారు అంటారు. దేవుడి దగ్గరికి వెళ్ళడం అంటే ఏంటి? ఇక్కడ లేడని అర్థం. అలాగే నీళ్లు కూడా పైకి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళి? దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు శుద్ధ జలం అయిపోతుంది కదా, మామూలు జలం అవుతుంది కదా. ఆ నీరు మళ్ళీ తిరిగి కింద పడటం వల్ల మనం ఆ నీరుని అలా భావించగలిగితే, ఒక దోసి నీళ్లు పట్టుకుని కళ్ళకద్దుకుని తాగితే అన్ని నదుల్లో నీళ్లు ఒక్కసారి తాగినంత ఫలితం ఉంటుంది.
అందుకని వర్షానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు పత్రిజీ గారు. అసలు ఈ ఒక్క విషయం నేను దీన్ని అంతరార్థం లాక్కుని నేను ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను ధ్యానం ఎంత నమ్మలేదో అంత పూర్తిగా లీనమైపోయాను. ఎంత బాణం వెనక్కి లాగుతామో అంత ముందుకెళ్ళిపోద్ది. ఎంత అనుమానించానో అంత అంతరార్థాలు గ్రహించుకున్నాను. అనుమానించిన తర్వాత అంతరార్థాలు గ్రహించుకున్న తర్వాత నేను ఏదైతే అనుమానించుకున్నానో, ఎవరినైతే విమర్శించానో వాళ్ళందరినీ క్షమించమని ప్రార్థించాను ధ్యానంలో. అంత శక్తి పొందుతున్నాము అందరం కూడా ధ్యానంలో. ఈ వర్షము యొక్క పవిత్రత తెలిసినవాడు ఆ మహానుభావుడు కాబట్టి, ఆ మహానుభావుడు వర్షంలో ఉన్న గొప్పతనాన్ని చెబితే గాని మనం తెలియలేదు. ఏమో నాకు తెలియదు, మీకు తెలిసిందో లేదో తెలియదు కానీ నాకు పత్రిజీ గారి నోట్లోంచి బయట పెట్టినప్పుడు మాత్రమే నాకు ఈ అవగాహన కలిగింది. 39 సంవత్సరాలు పూజలు చేసినప్పుడు, తీర్థయాత్రలు తిరిగినప్పుడు, ఎంతో మంది పండితులతో మాట్లాడుతున్నప్పుడు, ఎంతో మంది పెద్దలతో మాట్లాడినప్పుడు తెలియని విషయం కళ్ళు మూసుకుని కూర్చున్న జ్ఞానంలో అవగాహనకి వచ్చిందంటే ధ్యానం ఎంత గొప్పది. ధ్యానంలోనే అవగాహన. ధ్యానంలోకి రాకముందు వర్షాన్ని వర్షంలాగా చూసేవాళ్ళం. ధ్యానంలోకి వచ్చాక అదే విశ్వశక్తిగా చూస్తున్నాం. ధ్యానంలోకి రాకముందు గాలి తీసుకోవడం అన్న ఏమనుకున్నాం, ఒక గాలిగా అనుకున్నాం. అది ఇప్పుడు ఒక శక్తిగా అనుకుంటున్నాం. అదే డిఫరెన్స్ అన్నమాట. అప్పుడు మామూలు గాలి, ఇప్పుడు ఇప్పుడు ఆ ప్రాణవాయువే విశ్వమై ప్రాణశక్తి. అదే విశ్వశక్తి విశ్వశక్తి అంటే విశ్వ ప్రాణశక్తి మానవుని శరీరం మానవ ప్రాణశక్తిగా మారిపోతుంది. విశ్వ ప్రాణశక్తి, వాయు శక్తి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రేపు మళ్ళీ తిరిగి మనం ఈ శ్లోకాల గురించి మాట్లాడుకుని పూర్తి చేసుకుందాము. ఇప్పుడు ఒక్క 10 నిమిషాలు ధ్యానం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇన్ని మంచి విషయాలు మాట్లాడుకున్నాం కదా. మాట్లాడుకున్న తర్వాత ప్రసాదం తీసుకోకుండా వెళ్ళిపోకూడదు. సత్యనారాయణ స్వామి వ్రతం వింటే పుణ్యము, అలాగే కథ చదివితే పుణ్యము, చదివిన కథ విన్నా పుణ్యమే, ప్రసాదం తీసుకున్న పుణ్యమే. ఇక్కడ కూడా ఇంత వ్యాఖ్యానం మనం విన్న తర్వాత మళ్ళీ మనం ప్రాపంచికంగా వెళ్ళిపోకుండా 10 నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ప్రసాదాన్ని స్వీకరించాలి కదా. హాయిగా కళ్ళు మూసుకుని కూర్చుందాం. కళ్ళజోళ్ళు తీసేద్దాము. కళ్ళు 2 మూసుకుందాము. వేళ్లలో వేళ్ళు పెట్టుకుందాం. కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాం. స్థిర సుఖ ఆసనము. హాయిగా కూర్చున్నాం. దయచేసి కళ్ళు తెరవద్దు. హాయిగా కూర్చున్నాము. ధ్యానము గొప్పతనం తెలుసు, ధ్యానము యొక్క పవిత్రత తెలుసు, కానీ ఇంత పవిత్రమైనదని తెలియదు. ఏది? ధ్యానము ద్వారా 1,000,000 కన్యాదాన ఫలం దక్కుతుందని తెలియదు మనకి. కన్యాదాన ఫలం దక్కుతుంది అని మాట వాడడం సామాన్యమైన విషయం. 1,000,000 కన్యాదాన ఫలం దక్కుతుందనేది విశేషమైన ఫలం కదా. అది వర్ణించడానికి కూడా వీలు లేని ఫలం కదా. అంత యజ్ఞ ఫలం మనకు దక్కుతుందన్నమాట ఇప్పుడు. అలాగే కాంచనం శైలదానేన, శైలము అనే పేరు శిఖరము అని అర్థం. కాంచనం అంటే బంగారం, బంగారు శిఖరం అంటే శిఖరం అంత బంగారం రాశిగా పోసి ఆ బంగారాన్ని సువర్ణదానం, బంగారాన్ని దానం ఇస్తే నువ్వు ఎంత ఫలితం, ఎంత భోగం, ఎంత ఫలితం పొందుతావో అంత ఫలితం పొందుతావు ధ్యానంలో. కాంచనం శైలదానేన, దానం చేసిన ఫలితం పొందుతావు. ఏక బిల్వం శివార్పణం. సుషుమ్న నాడి యాక్టివేట్ అయిపోతే, అంటే కళ్ళు 2 మూసేసుకుని ధ్యానం చేసుకున్నప్పుడు లోపల శక్తి జాగృతి పొందినప్పుడు ఇంత పవిత్ర, ఇంత గొప్పదనం, అంటే అంత దాన ఫలితం ఇక్కడ పొందుతున్నాం. ఇక్కడ ఏం చేయక్కర్లా, కళ్ళు మూసుకుని కూర్చుంటే చాలు. వేళల్లో వేళ్ళు పెట్టుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసములను గమనిస్తే కూర్చుంటే చాలు. ఇంత యజ్ఞ ఫలం ఉంటుంది. ఏది? 1,000,000 యజ్ఞ ఫలితం. కృతం నామ సహస్రేణ అంటే 1,000,000,000 యజ్ఞాలు, 1,000,000,000 యజ్ఞాలు చేసినంత ఫలితాన్ని ఇప్పుడు పొందుతున్నాం. అంటే పూర్వజన్మల్లో ఎన్ని యజ్ఞాలు చేసావో తెలియదు కానీ ఆ యజ్ఞాల వల్ల భోగాలు వస్తాయి. ఈ యజ్ఞం వల్ల ఆత్మజ్ఞానం వృద్ధి చెందుతుంది.
ఆత్మశక్తి పెరుగుతుంది, పరమాత్మ అవగాహన కలుగుతుంది, అఖండమైన జ్ఞానం పొందుతారు. అఖండ బిల్వ పత్రంచ, అఖండమైన శక్తిని పొందుతావు. లోపల నువ్వు వెలిగించుకునే అఖండ జ్యోతి ఆ బిల్వపత్ర సదృశంగా అంటే సుషుమ్న నాడి వెలుగుని దర్శించగలవు. అది వెలుగుతో, శక్తితో, జ్ఞానంతో కూడిన ఉన్న జ్ఞాన నాడి. అది నరం కాదు, నాడి కాదు, ఒక వెలుగు రేఖ. ఆ వెలుగు రేఖ దీపంతో పోల్చారు. అదే ఆపోజ్యోతి. అఖండ బిల్వపత్రంచ ఆయుతం శివ పూజనం పొందుతున్నావు. ఎటువంటి ఆపేక్షలు, ఎటువంటి మమకారాలు ఉండకుండా ప్రేమ సదృశంగా పొందుతావు. ధ్యానం ద్వారా మాత్రమే. హాయిగా కూర్చుందాం, శ్వాసని గమనిస్తూ కూర్చుందాం. కళ్ళు రెండు మూసేసుకుందాం, వేడల్లో వేడి పెట్టుకుని కాళ్ళు రెండు క్రాస్ చేసుకుని, దయచేసి కదలొద్దు. ఆఖరి 2 నిమిషాలు మాత్రమే హాయిగా కూర్చుందాం. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ. ఎంత చక్కగా ధ్యానం చేసుకుంటామో అంత శక్తిని పొందుతాము. ఇది ఆది శంకరాచార్యులు స్వయంగా రచించి అందించిన జ్ఞానము. ఇందులో ఎటువంటి సందేహము పెట్టుకోవద్దు. ఇది ఎవరూ కల్పితంగా చెప్పిన మాటలు కాదు, కల్పిత మాటలు కాదు, ఎంతో జ్ఞానవంతమైన మాటలు. ఎంత జ్ఞాని, అపరజ్ఞాని, బ్రహ్మజ్ఞాని, బ్రహ్మజ్ఞాని అయిన ఆది శంకరాచార్యులు తన స్వయంగా రచించి మనకి అందించిన బిల్వాష్టకములోని రహస్యాలు తెలుసుకున్నాము మనం ఇంతవరకు. హాయిగా కూర్చున్నాము. అయ్యో దేవతలే, దేవుళ్ళే ఒకళ్ళనొకళ్ళు ఆరాధించుకుంటున్నారే, ఈ మానవులు ఒకళ్ళనొకళ్ళు ఎందుకు గౌరవించుకోలేకపోతున్నారంటే వాళ్ళు తమలో ఉన్న దైవశక్తిని దర్శించుకోలేకపోతున్నారు, ఎదుటి వాళ్ళలో ఉన్న దైవశక్తిని తెలుసుకోలేకపోతున్నారు. దైవం అంతటా ఉందనే జ్ఞానాన్ని పూర్తిగా పొందలేకపోవడం వల్ల ఒకళ్ళు నచ్చడం, ఒకళ్ళు నచ్చకపోవడం, ఒకళ్ళ మీద విమర్శనాత్మక దృష్టి, ఒకళ్ళు అలా ఉన్నారు, ఒకళ్ళు ఇలా ఉన్నారు అని ఎందుకు మాట్లాడుకుంటున్నారంటే వీళ్ళలో ఉన్న ఆత్మ న్యూన్యతాభావము, అంటే ఆత్మశక్తి తక్కువగా ఉండడము. ఆత్మశక్తి తక్కువగా ఉన్నప్పుడే ఇలాంటి వాక్యాలు వస్తాయి మానవుడి నోట్లోంచి. హాయిగా కూర్చుందాం, శ్వాస మీద ధ్యాస, ఏ ఆలోచన చెయ్యొద్దు. ఆఖరి 1 నిమిషం మాత్రమే హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చుందాం. మనసు పవిత్రమైపోవడమే ధ్యానము. ఇతర చింతనలు మాని ఏకాత్మ భావనతో ఏక చింతన జరగాలి. అదే ఏక బిల్వం శివార్పణం. ఏకాత్మ భావనలోకి ప్రయాణించడం అంటే ఇతర చింతనలు తొలగించుకోవాలి. నిరంతరం శ్వాసే ఆహారంగా సాధించిన వారు మహేశ్వరిని పొందాలనే తపన కలిగి ఉంటారు. అదే ఏక బిల్వం శివార్పణం. తపన, అర్పణము అంటే పొందుతారు. హాయిగా కూర్చుందాము. ఏకత్వ సాధన చేస్తున్నాము, పరమాత్మ భావంలోకి ప్రయాణిస్తున్నాము. ఇలాంటి పలు విధములైన దుర్గుణాలను తొలగించుకుంటాము ధ్యానం ద్వారా. రాగము, ద్వేషము, పగ, ప్రతీకారము, కోపము, కోరిక, అసూయ, హింస, దర్పం, నేరం ఇలాంటి రకరకములైన దుర్గుణాలతో మానవ ప్రాణశక్తి హీనాతిహీన స్థితిలో ఉంటుంది. అలా హీన స్థితిలో ఉన్న మానవుని యొక్క జన్మ సార్థకత రాదు. మానవ జన్మకి సార్థకత లేదు. కాబట్టి కోట్ల జన్మలు పొందినా కూడా ఇలాంటి ఆధ్యాత్మిక స్పృహ కలగట్లేదు. ఆధ్యాత్మిక స్పృహ ద్వారానే ఆత్మజ్ఞానం కలుగుతుంది. కోటి యజ్ఞాలు చేసినా కలగని ఫలితము శూన్యంలోకి ప్రవేశించినప్పుడు మాత్రమే పొందుతారు మానవులు. హాయిగా కూర్చుందాం. ఆఖరి 1 నిమిషం మాత్రమే.
ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా నీ ఆనలేనిదే రచింపచాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం నీ సైగ కానిదే జగాన సాగునా ఆయోగ మాయతో మురారి దివ్య పాలనం వసుమతితో ప్రతి క్షణం పశుపతిని అధీనమై కదలనుగా సదాశివ ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా జంగమ దేవర సేవలు గునరా మంగళదాయక దీవెనలిడరా సాష్టాంగముగ దండము సేతుర ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా శంకర శంకించకురా వంక జాబిలిని జడను ముడుచుకొని విషపు నాగులను చంకనెత్తుకొని నిలకడ నెరుగని గంగనేలి ఏ వంక లేని నా వంక నొక్క కడగంటి చూపు పడనీయవేమి నీకింకరు నీక సేవించుకుందురా ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఓ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహదేవ శంభో శంకరా శ్వాస మీద ధ్యాస హాయిగా కూర్చున్నాం. ఎంత అదృష్టవంతులు మనము, ఎంత మహాభాగ్యము. మామూలు మానవులు తపస్సు చేయలేరు, మనము దివ్య మానవులము, దైవ మానవులము. మానవులలో 3 రకాలుంటారు: రాక్షస గణములు, మానవ గణములు, దైవ గణములు అని 3 రకాల వ్యక్తులు, 3 రకాల వ్యక్తిత్వాలు ఉంటాయి. ఇప్పుడు మనము మామూలు మానవుల స్థాయి నుంచి దైవ మానవుల స్థాయిలోకి ప్రవేశించాము. హాయిగా కూర్చున్నాము. శ్వాస మీద ధ్యాస, ఏ ఆలోచన చెయ్యొద్దు. ఆధ్యాత్మిక జీవితము అంటే వేదములలో చెప్పబడిన ఆత్మశక్తిని పెంచుకుని మానవ జీవితంలో ఊహకందని దివ్య శక్తిని పెంపొందింపజేసుకోవడమే. విచక్షణ జ్ఞానాన్ని పొంది పరమపద సోపాన పటములోకి ప్రయాణిస్తున్నాము. హాయిగా కూర్చున్నాము. శ్వాస మీద ధ్యాస. మనకి
ఈ శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రులకు, మన జీవిత భాగస్వామికి, ఏ లోకాల్లో ఉన్నా, మన తల్లిదండ్రులు ఏ లోకాల్లో ఉన్నా, అలాగే మన కడుపున పుట్టిన బిడ్డలకు, మన బంధువులకు, మన మిత్రులకు, మన సహోదరులకు, మన కుటుంబ సభ్యులకు, కరోనా పేరుతో పూర్తిగా శాంతించిన విష్ణుకారక శక్తికి, భారతదేశ సరిహద్దుల్లో కావలి కాస్తున్న వీర జవాను సోదరులకు, భూమి మీద ఉన్న సకల మానవులకు ఆహారాన్ని అందిస్తున్న కర్షక రైతు సోదరులకు, 4 వేదాలకు, పంచమహాభూతాలకు, సప్త ఋషులకు, అష్టదిక్పాలకులకు, నవగ్రహాలకు, పరమ గురుమండలిలోని గురువులకు, జగద్గురు అయిన ఆది శంకరాచార్యులకు ఈ జ్ఞానాన్ని, అలాగే ఈ జ్ఞానాన్ని మనకి పరిచయం చేసి ఇంతటి జ్ఞానాన్ని అందుకునే విధి విధానాన్ని మనకి ఏర్పరిచిన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, పరమ గురుమండలిలోని గురువులందరికీ, సమస్త ప్రకృతికి, విశ్వమయ ప్రాణశక్తికి, సమస్త విశ్వానికి మనస వాచ కర్మణ, మనసులో ఆంతరంగికంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద బోర్లించుకుందాము. 5 సెకండ్లు ఉంచుకుందాము. 5, 4, 3, 2, 1, 0. నెమ్మది నెమ్మదిగా చేతులు తొలగిద్దాము. సర్వం పరమేశ్వర అర్పణమస్తు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మా అందరికీ మాస్టర్స్ అందరూ రేపు ఉదయం 4:30కి యథావిధిగా ధ్యానం చేసుకుందాము. దానికి రండి అందరూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.